అందరికీ నమస్తే నల్లా, ఎట్లున్నారు అందరూ? ఇలా పొద్దుగాలటి నుంచి ఇగో ఇప్పటిదాకా ఒకటే కరెంటు కోతలు ఏమని మాట్లాడతారు. ఏమన్నంటే ఒకటే కరెంటు కోతలల్లా పొద్దుగాలటి నుంచి ఇప్పటిదాకా పొద్దుగాల 7 నుంచి మొదలు పెడితే మార్నింగ్ న్యూస్ లైవ్ ఏమో 12కి అయింది. ఇక 12 నుంచి 3 దాకా పని చేసుకుందామన్న వరకు 3కి మళ్ళీ తుట్టుకుమన్నది. 3కి తుట్టుకుమని ఇప్పుడు వచ్చింది. అందుకని ఇప్పుడు మొదలు పెట్టిన ప్రోగ్రాం వడగొట్టదు కాబట్టి మొత్తం మీద ఇక పొద్దుగాలటి నుంచి ఇప్పటిదాకా ఇలా ఎక్కువనే వస్తాయి, ఎందుకంటే ఎక్కువ టైం అయింది కదా. ఇప్పటిదాకా ఏమేమి వార్తలు వచ్చినాయి, ఏం కథ అనేది మనం ఇప్పుడు చూసుకుందాం. చలో పాండ్రి, ఇంకా ఆలస్యం ఎందుకు, ఇయ్యలటి ముచ్చట్లు షురువు చేద్దాం. రైట్. ఈ ఆచారం మండలంకు సంబంధించి ఆడ ఫార్మాసిటీ లేదు, ఫార్మాసిటీ ఎప్పుడు అక్కడికి వెళ్ళి పారిపోయింది అని చెప్పేసి నిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్పిండు. కానీ ఇలా యాచారం మండలం, రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి కాడికి ఆ సర్వే నిర్వహించడానికి వచ్చిండ్రు. రైతు పొలం ఏదైతే ఉంటుందో, రైతు భూమి ఏదైతే ఉంటుందో ఆ భూమి సర్వే నిర్వహించడానికి వచ్చిండ్రు. ఆ సర్వే నిర్వహించడానికి వచ్చిన రైతులు మొత్తం మీద అధికారుల మీద తిరుగుబాటు లేవనెత్తిండ్రు. మీరు ఇక్కడ నుంచి నడుస్తారా నడవరా, మీరు ఏమనుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళు తిరుగుబాటు లేవనెత్తిండ్రు. రైట్. దాదాపు 15,000 ఎకరాలు ఏదైతే ఉన్నదో ఆ 15,000 ఎకరాలను ఫార్మాసిటీకి సంబంధించి ఈ రంగారెడ్డి జిల్లాకు దగ్గరగా 15,000 ఎకరాలను మూడు జిల్లాలు కలిస్తే ఆ 3 జిల్లాలలో ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తామని చెప్పేసి నిర్ణయం తీసుకొని పోయిన ప్రభుత్వము దాదాపు ఒక 15,000 ఎకరాల పైచిలుకు భూములను సేకరించింది. సేకరించిన తర్వాత ఇది స్టెప్ పడుతుంది, ఇది ముందటికి అడుగు పడుతుంది అని చెప్పేసి 200 క్లస్టర్లు ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. ఫార్మాసిటీ అంటే మనకు తెలుసు, మెడిసిన్ తయారయ్యేది, మెడిసిన్ ఉత్పత్తి అయ్యేది. దాదాపు చాలా మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అక్కడ ఉన్న వాళ్ళ బతుకుదెరువు అంతా మారుతుంది. ఒక $1 ట్రిలియన్ వ్యవస్థగా ఫార్మాసిటీని తీసుకొని పోవచ్చు అని చెప్పేసి ఉద్దేశంతో ఫార్మాసిటీని చాలా కష్టం మీద ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత కాంగ్రెస్ సర్కార్ గవర్నమెంట్ మారింది, కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చింది. అయితే ఈ ఫార్మాసిటీని తీసుకుపోయి అక్కడ వికారాబాద్ జిల్లాలో ఉన్న దుద్యాల మండలం లగచెల్ల రోటిబండ తాండాలో పెడదామని నిర్ణయం తీసుకున్నారు. వీళ్ళు ఎన్నికలప్పుడు ఏం చెప్పిండ్రు, బీఆర్ఎస్ ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వము ఈ భూములు సేకరించారు కదా, ఈ భూములు సేకరించిన వాటిని మీకు రిటర్న్ ఇస్తాము, ఫార్మాసిటీ లేదు, ఏమీ లేదని చెప్పేసి ముచ్చట చెప్పుకుంటూ వచ్చారు. చెప్పిన తర్వాత మేనిఫెస్టోలు కూడా పెట్టుకున్నారు. వాళ్ళు ముచ్చట ఒకటే చెప్పుకుంటూ రాలే. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, రాజగోపాల్ రెడ్డి కానీ, ఇంకా కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అక్కడ పర్యటన చేసిన వాళ్ళందరూ దాదాపు ఎన్నికల కోసం తిరిగిన వాళ్ళందరూ ఏం చేసిండ్రు, ఇక్కడ మేనిఫెస్టోలో పెట్టుకుంటున్నాము, ఇక్కడ ఫార్మాసిటీ రద్దు చేస్తామని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చిండ్రు. ఇక తీరా చూస్తే ఇక్కడ ఫార్మాసిటీకి బదులు ఫ్యూచర్ సిటీ, 4th సిటీ, ఏఐ సిటీ, గ్లోబల్ సిటీ అని చెప్పేసి ఈ సిటీలను కట్టుకుంటూ పోతాం, మెట్రో విస్తరణ కూడా చేస్తాము, 4వ నగరంగా దాన్ని అభివృద్ధి చేస్తాము, 2వ నగరంగా అభివృద్ధి చేస్తామని చెప్పేసి లట్టు పొట్టు అన్ని ముచ్చట్లు చెప్పి ఇలా అక్కడికి భూముల సేకరణకు పోయిండ్రు. దాదాపు కాంగ్రెస్ సర్కార్ వచ్చినప్పటి నుంచి ఈ ఫార్మాసిటీకి సంబంధించి ఇక పెండింగ్లో ఉన్న భూములను కానీ లేకపోతే ఏ రకంగా కానీ 1 ఎకరా భూమిని కూడా స్వీకరించాలి. ఈ భూమిని అడ్డం పెట్టుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉన్నారనే ఆరోపణలు గట్టిగా వినపడతా ఉన్నాయి. హైకోర్టును కూడా ఈ అంశంలో మోసం చేసిండ్రు. ఎట్లా మోసం చేసిండ్రంటే దాదాపు ఒక 4-5 నెలల కింద ఈ ఫార్మాసిటీకి సంబంధించిన భూములలో మీరు ఫార్మాసిటీ పెడుతున్నా సేకరించిన భూములలో లేకపోతే రైతులకు తిరిగి ఇచ్చేస్తుర్రా, వాపస్ ఇచ్చేస్తుర్రా అని ముచ్చడి చెప్పినప్పుడు ఏం చెప్పినారు వాళ్ళు హైకోర్టు కంటే, నవీన్ మిట్టల్ అంటే రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నవీన్ మిట్టల్ ఏం అఫిడవిట్ దాఖలు చేసిరంటే, మేము దీనిలో ఫార్మాసిటీ కడతా ఉన్నాం, ఫార్మాసిటీకి సేకరించిన భూములను తప్పనిసరి ఫార్మాసిటీ అనే కడతాము అని చెప్పేసి ఈ ఫార్మాసిటీ ఏదైతే ఉన్నదో ఫార్మాసిటీకి సంబంధించిన అంశాలు యాచారంకేలి పోయింది అని చెప్పేసి నిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేనే మాట్లాడిండు. కానీ ఈ సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మి ఫార్మాసిటీ రద్దు అది ఇది అని చెప్పేసి జనాలు నమ్మిండ్రు అని చెప్పేసి ముచ్చట చెప్పుకుంటూ వచ్చారు. ఈ వార్తనైతే ఇక్కడ కనబడతా ఉన్నది. మొత్తం మీద యాచారం మండలం మేడిపల్లిలో భూసేకరణ కోసం వచ్చిన అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ అధికారులను ఆ రైతు అడ్డం తిరిగి యాచారం జిల్లా రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి గ్రామంలో ఉన్న భూముల్లో 4th సిటీ కోసం సర్వే నిర్వహిస్తుండగా మొత్తం మీద ఈ కథ అయితే నడిచింది. రైతులు అడ్డుకున్నారు. ఇక రైతులు అడ్డుకొని ఇప్పుడు లగచర్లతో ఘటన చూసినాము. దాదాపు కాంగ్రెస్ సర్కారు ఏడ భూమి సేకరిస్తామని పోయినా రైతులు తిరుగుబాటు లేవనెత్తుతా ఉన్నారు. మొత్తం మీద భూమిని వదిలేదే లేదు, మీరు నష్టపరిహారము రూపాయి ఉంటే శారాన కూడా ఇస్తలేరు, అందుకే మేము ఇచ్చేది లేదు, అయినా మేము పంటలు పండే భూములు ఇయ్యమని చెప్పేసి తిరుగుబాటు లేవనెత్తుతా ఉన్నారు. ఆ 15,000 ఎకరాలు రిటర్న్ ఇస్తామన్నారు. రిటర్న్ ఇయ్యకపోగా వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఇప్పుడు అక్కడ ఫ్యూచర్ సిటీ, గ్లోబల్ సిటీ, ఏఐ సిటీ అని చెప్పేసి చెప్పిన కదా, ఆకులు కాల్చుకొని పెంకలేదు, ఐతారం నాడు లగ్గం అన్నట్లుగా
కాంగ్రెస్ సర్కార్ ముంగడికి పోతా ఉన్నది, చూసి వ్యవహరించాలి. ఇట్లాంటి విషయాలలో దాదాపు లగచర్ల ఘటనలో చాలా వ్యతిరేకత వచ్చింది, హైడ్రా విషయంలో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఇట్లాంటి ఘటనల పట్ల తీవ్రమైన వ్యతిరేకత వచ్చుకుంటా పోతానే ఉన్నది కాంగ్రెస్ సర్కార్కు. దీని పట్ల ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక మరి ఇట్లనే లోగుట్టు లోపాయి కారికేరక అన్నట్లు మొత్తం మీద లోపటి నొసుగులు లోపలనే పెట్టుకొని మేము 5 ఏళ్ళ అధికారంలో ఉంటాం, 10 ఏళ్ళ అధికారంలో ఉంటాం, 20 ఏళ్ళ అధికారంలో ఉంటామంటే గిట్ల చేసుకుంటూ పోతే ఎవరు సారు మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చేది? మొత్తం మీద ఈ పరిస్థితి కనబడతా ఉన్నది. నో, డోంట్ టచ్ కెమెరా. రైట్, ఈ సిచ్యువేషన్ ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బార్డర్ దాటిండ్రు భారత జవాన్, బంధించిండ్రు పాకిస్తాన్ వాళ్ళు. మొత్తం మీద మరి ఫిరోజ్పూర్లో అనుకోకుండా సరిహద్దు దాటి ఒక పాకిస్తాన్లోకి వెళ్ళిన ఒక భారత సైనికుడు అతన్ని అదుపులోకి తీసుకున్న అతని ఆయుధాలను స్వాధీనం చేసుకున్న పాకిస్తాన్ రేంజర్లు అని చెప్పేసి 182వ బెటాలియన్కు చెందిన పీకే సింగ్ అనే బీఎస్ఎఫ్ జవాన్ తమ భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించుండు అని చెప్పేసి ఆయనను కిడ్నాప్ చేసిండ్రు, బంధించిండ్రు పాక్ ఆర్మీ. ఈ వార్త చూస్తూ ఉన్నాం. రైట్, ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అడ్డగా మారిన పోలీస్ కమాండ్ కంట్రోల్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం మనం. మీనాక్షి నటరాజన్ తీరు రోజు రోజుకు ఒక విస్తుపోయేటట్లే కనబడతా ఉన్నది. ఫస్ట్లో ఆమె అచ్చిరాంగనే అంగు ఆర్భాటాలకు పోకుండా ఒక సాదాసీదా మహిళగా ఆమె జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు, ఒక సాదాసీదా మహిళగా ఆమె వ్యవహరిస్తూ ఉంటారు. పెద్ద పెద్ద ఆర్భాటాలకు పోరు. ఒక పేద మహిళ, ఒక మధ్యతరగతి మహిళ ఏదైతే జీవితాన్ని కొనసాగిస్తుందో ఆ విధంగానే జీవనాన్ని కొనసాగిస్తుంది. ఆమె రైల్లో ప్రయాణం చేస్తారు, ఆటోలో ప్రయాణం చేస్తారు, రిక్షాలో ప్రయాణం చేస్తారు అనే అంశాలు తెర మీదకి వచ్చినాయి. తర్వాత హెచ్సియు భూముల వివాదంలో హెచ్సియు భూములకు సంబంధించి మీనాక్షి నటరాజన్ ఆరంగేటం చేసిండ్రు, ఎంట్రీ ఇచ్చిండ్రు. సచివాలయంలో పోయి అధికారులతో సమీక్షలు నిర్వహించి ఆ సచివాలయంలో ముఖ్యమంత్రి పోవాల్సి ఉంటుంది, ముఖ్యమంత్రి సమీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ మీనాక్షి నటరాజన్ పోయి సమీక్షలు నిర్వహిస్తే మొత్తం మీద అందరూ ముక్కు మీద వేలేసుకున్నారు. ఏంది ముఖ్యమంత్రి చేయాల్సిన పని మీనాక్షి నటరాజన్ చేస్తూ ఉన్నారు, రేవంత్ రెడ్డి సార్ చేయాల్సిన పని మీనాక్షి నటరాజన్ చేస్తూ ఉన్నారు. అసలు మీనాక్షి నటరాజన ముఖ్యమంత్రి లేకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని చెప్పేసి ఈ అంశం మీద రేవంత్ రెడ్డి సార్ కూడా కొంత విస్మయం వ్యక్తం చేసిండ్రు, కొంత ఆందోళనలో ఉన్నారని తెలుసు. ఏంది ఈమె ఇట్లా చేస్తూ ఉన్నారు, ఈవిడ గారు ఇట్లా చేస్తూ ఉన్నారని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేసి ఏం చేయలేక హెచ్సియు భూముల వివాదంలో రేవంత్ రెడ్డి తప్పు ఉన్నదని చెప్పేసి ఆయన ఏం చేయకుండా సడి సప్పు లేకుండా ఉన్నారనే అంశాలు కూడా తెర మీదకి వచ్చినాయి. ఇప్పుడు కమాండ్ కంట్రోల్లో ఆరంగేటం చేసిండ్రు, కమాండ్ కంట్రోల్కి ఎంట్రీ ఇచ్చిండ్రు మీనాక్షి నటరాజన్. ఎందుకు కమాండ్ కంట్రోల్కి ఎంట్రీ ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది, సచివాలయానికి ఎంట్రీ ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది? ఆమె ఏమున్నా ఏఐసిసి ఇన్ఛార్జ్ కాబట్టి మొత్తం మీద ఇక్కడ గాంధీ భవన్లో ఉన్న అంశాలు చూసుకోవాలి, గాంధీ భవన్ వర్గాలను చక్కదిద్దాల్సిన అవసరం ఉన్నది కాబట్టి మొత్తం మీద గాంధీ భవన్ అంశాలను తెర మీదకి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఈ గాంధీ భవన్ వర్గాల్లో ఏదైతే చిచ్చున్నదో దాన్ని సెటరేట్ చేయాలి. కానీ ఏమనంటే ఈమె కమాండ్ కంట్రోల్ పోతా అంటది, ఏమనంటే ఇటు పోతా అంటది. మొత్తం మీద కమాండ్ కంట్రోల్ వేదికగా రాజకీయాలు కొనసాగుతూ ఉన్నాయి. కమాండ్ కంట్రోల్ అనేది రాజకీయాలకు అడ్డాగా మారింది అనేది ఇక్కడ ప్రధానంగా విమర్శ. ఏదైతే వీళ్ళు ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు, ఆ సమావేశంలో నేరుగా సమీక్షించుకుంటా ప్రభుత్వానికి కావాల్సిన సలహాలు సూచనలు చేస్తూ ఉన్నదట మీనాక్షి నటరాజన్. రాష్ట్రంలో ప్రభుత్వం ప్రజల పక్షమా లేకపోతే కాంగ్రెస్ పార్టీ పక్షమా అనే అనుమానం వచ్చేలాగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తుండ్రు, ప్రభుత్వ వ్యవహారాలలో దూరి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇబ్బంది పెడుతుండ్రు. ఇక వివరాలలోకి వెళ్తే కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణలో గెలిచినప్పటి నుంచి ప్రభుత్వ వ్యవహారాల్లోకి అతిగా వేలు పెడుతుంది. ముఖ్యంగా అధిష్టానం నియమించిన రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సంగతి ప్రత్యేకంగా చెప్పాలి. మొన్నటి వరకు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా పనిచేసిన దీపాదాసు మున్షి ముచ్చట మరవక ముందే దీపాదాసు మున్షి ప్రభుత్వ కార్యక్రమాలలో నిజంగా ఇక్కడ ప్రభుత్వ ఆఫీసర్లు వేరు, గవర్నమెంట్ వేరు, గవర్నమెంట్ నడిపించే పార్టీ వేరు. గవర్నమెంట్ నడిపించే పార్టీ ఏదైతే ఉంటుందో ఆ పార్టీ సక్రమంగా సజావుగా పనిచేయాలనంటే ఇక్కడ గవర్నమెంట్ ఆఫీసర్స్ సరిగ్గా సక్రమంగా ప్రజల తరపున పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు కానీ ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన చర్యలు కానీ ప్రజలలోకి తీసుకుపోవాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారుల మీద ఉంటుంది. ఇక్కడ రైట్, ప్రభుత్వ అధికారుల మీద ఉంటుంది. ఈ ప్రభుత్వ అధికారుల విషయంలో ఎందుకు జోక్యం చేసుకుంటా ఉన్నది మీనాక్షి నటరాజన్ చెప్పాల్సిన అవసరం ఉన్నది అని చెప్పేసి ఈమె మీద విస్మయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. గాంధీ భవన్ వర్గాలే ఆశ్చర్యపోతా ఉన్నాయట మీనాక్షి నటరాజన్ తీరు పట్ల. హెచ్సియు భూముల వివాదంలో చొరబడి మొత్తం మీద రేవంత్ రెడ్డిది తప్పున్నది కాబట్టి రేవంత్ రెడ్డి అంశము తెర మీదకి రాలే, రేవంత్ రెడ్డి సపోర్ట్ చేయలే. కానీ ఇక్కడ కమాండ్ కంట్రోల్లో
దాదాపు ఒక ఇన్కన్వీనియన్స్గా ఫీల్ అయినరట అక్కడున్న అధికారులు. మొదగాలనేమో ఎటువంటి అంగు ఆర్భాటాలకు పోను అట్లా ఇట్లా అని చెప్పిన ఆమె ఇలా మొత్తం ఎందుకు అని చెప్పేసి రేవంత్ రెడ్డి మీద నమ్మకం లేకనే దీపాదాస్ మున్షి కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జు రేవంత్ రెడ్డి మీద నమ్మకం లేకనే ఈ అధికారుల మీద నిఘా పెట్టిండ్రు. లేకపోతే అధికారులను ఎవరైనా దుర్వినియోగం చేసుకొని ఏమైనా చేస్తుందని అనుకున్నారో ఏందో తెలియదు. మొత్తం మీద రేవంత్ రెడ్డి మీద ఒక క్లారిటీ లేక రేవంత్ రెడ్డి సార్ పరిపాలన మీద ఒక అవగాహన లేక రేవంత్ రెడ్డి సార్ పరిపాలన మీద ఒక నమ్మకం లేక కావాల్సుకొని మీనాక్షి నటరాజన్ ఇట్లా చేస్తూ ఉన్నారనే అంశాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. దాదాపు ఇంకా ఈ గాంధీ భవన్లో ఉండే ఆ అధికారులు ఎవరైతే ఉంటారో, గాంధీ భవన్లో ఉండాల్సిన నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా సచివాలయంలోనే గడుపుతున్నారటనొల్ల. ఎందుకు సచివాలయంలో గడుపుతున్నారంటే గాంధీ భవన్లో కంటే సచివాలయంలో సౌకర్యాలు ఎక్కువ ఉన్నాయి. గాంధీ భవన్లో తిండికి కానీ ఛాయ్కి కానీ లేకపోతే దేనికన్నా అంశాలకు ₹2 ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ సచివాలయంలో అట్లా కాదు కదా. వన్స్ ఎంటర్ అయ్యిందంటే రూపాయి ఖర్చు లేకుండా వారు తిరిగి రావాల్సిన అవకాశాలు అక్కడ ఉన్నాయి, తిరిగి వచ్చే అవకాశాలు అక్కడ ఉన్నాయి. అందుకనే మంచిగా సచివాలయంలో వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉన్నారట, ఎంజాయ్ చేస్తూ ఉన్నారట. రైట్. మొత్తం మీద పైసా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ నాయకులు సైతం రెచ్చిపోతున్నారు. మొత్తం మీద మరోవైపు కాంగ్రెస్ నాయకుల తీరుతో అక్కడ పనిచేస్తున్న ప్రభుత్వ యంత్రాంగం ఇబ్బందులకు గురవుతున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినా మీనాక్షి నటరాజన అని అధికారులు ఆశ్చర్యపోతున్న సమాచారం. ముఖ్యమంత్రి ఇక్కడ రేవంత్ రెడ్డి లేకపోతే మీనాక్షి నటరాజన. ఇప్పుడు ఈ నాయకులు చోటామోటా నాయకులు లేకపోతే లీడర్లు మాది కాంగ్రెస్ పార్టీ, మా పార్టీ అధికారంలో ఉంది, మమ్మల్ని లోపలికి మోనియరని చెప్పేసి పెత్తనం చెలాయించుకుంటే వాళ్ళు లోపలికి పోతా ఉన్నారట. ఇక లోపలికి పోయినరంటే మళ్ళీ ఉతల ఖర్చు లేదల్లో, ఎందుకంటే అన్ని అవకాశాలు అన్ని సదుపాయాలు అందులోనే ఉన్నాయి కాబట్టి వాళ్ళు మళ్ళీ బయటికి రావాల్సిన అవసరం లేదు. మొత్తం మీద మీనాక్షి నటరాజన్ తీరు రాను కొంచెం వెరైటీగా తయారైతా ఉన్నది అని చెప్పేసి గాంధీ భవన్ వర్గాలు గుసగుసలు పెట్టుకుంటా ఉన్నాయట. రైట్. ఇది బిగ్ బ్రేకింగ్ అని చెప్పుకోవాలి. ఉగ్రదాడుల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో తెలంగాణలో హై అలర్ట్ అధికారులు హెచ్చరికలు జారీ చేసిండ్రు. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీస్ శాఖ అప్రమత్తం. హైదరాబాద్ సహా ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాలు మరియు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన కేంద్రం అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. గతంలో ఎన్నో దాడులు జరిగినాయి. హైదరాబాద్ మహానగర వేదికగా ఉగ్రదాడులు జరిగినాయి. మొన్న దిల్సుఖ్ నగర్లో బాంబు పేలుళ్లకు సంబంధించి ఉరిశిక్ష విధించింది ధర్మాసనం. మొత్తం మీద ఈ అంశం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఏదైతే పహల్గామ్లో జరిగిన దాడిని మనం చూడొచ్చు. దాదాపు 26 మంది పిట్టల్లా రాలిపోయినరు ఉగ్రవాదుల దాడి వలన. ఇట్లా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అది మనం సామాజిక బాధ్యతగా తీసుకోవాలి. ఎక్కువ గుమిగూడే ప్రాంతాలలో ఉండొద్దు. మొత్తం మీద ఎక్కువగా జనం ఏదైతే ఉంటుందో రద్దీ ఉండే ప్రాంతాలలో ఎక్కువగా ఉండొద్దు, గుమిగూడద్దు. ఎక్కువగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏవైతే ఉంటాయి, ఇప్పుడు దిల్సుఖ్ నగర్ లేకపోతే బస్టాండ్లు ఇట్లా గుమిగూడే ప్రాంతాలలో ఎక్కువసేపు కాలయాపన చేయకపోవడం మంచిది. ఎందుకంటే ఉగ్రవాదులు ఎట్లా ఉంటారంటే వాళ్ళు జనావాసాలు లేకపోతే జనాలు ఎక్కువగా తిరిగే ప్లేస్లను టార్గెట్ చేసుకుంటారు. ఎందుకంటే ఒకటే దెబ్బతోనే అయిపోవాలనే ఆలోచనతోని ఒక ఉగ్రవాదం అనే పేరేంది, దాని అర్థమైంది. ఉగ్రవాదం అంటేనే హింస. కాబట్టి ఈ ఉగ్రవాదులు అట్లాంటి ప్లేసులను ఎంపిక చేసుకుంటారు. కాబట్టి ఎక్కువగా రద్దీ ఉండే ప్రాంతాలలో ఎక్కువగా గడపకపోవడమే ఇంపార్టెంటు చెప్పాలనంటే. ఇక దొంగకు 12 తవ్వాలంటే ఏం చేయలేం. కానీ మొత్తం మీద జాగ్రత్తలో మనం ఉండాల్సిన అవసరం ఉన్నది. ఇట్లా దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలని చెప్పేసి హెచ్చరికలు జారీ చేసిండ్రు. మొత్తం మీద కేంద్ర బలగాల నిఘా అయితే పెట్టుంచిండ్రు. చూద్దాం మరి ఏం చేస్తారు. ఉగ్రవాదుల దాడులు ఇప్పటితోనే ఆపుతారా, లేకపోతే ఇంకా ముంగడి కొనసాగుతారా, లేకపోతే వాటిని ఎట్లా మన దేశం తిప్పుకొడుతుంది, మన రాష్ట్రం తిప్పుకొడుతుంది అని చెప్పేసి కేంద్ర బలగాలు ఎట్లా తిప్పుకొడతాయి అనేది రేపు చూడొచ్చు. ఇవాళ నిజంగా భయంలో పడవచ్చు. నాకు తెలిసి ఒక్క దాడితోని 26 మంది ప్రాణాలను పొట్టన పెట్టిండ్రు, 20 మందికి మీద గాయాల పాలైనరు జమ్మూ కాశ్మీర్లో. ఇక్కడ ముందుగాలనే సమాచారం ఉందా అన్న విమర్శలు వెల్లువెత్తుతా ఉన్నాయి. ముందుగానే సమాచారం ఉన్నప్పటికీ కూడా సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే ఇది జరిగిందా అని చెప్పేసి మధుసూదన్కి సంబంధించి వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ చుట్టాలు కానీ వాళ్ళ సోదరి కానీ ఆరోపిస్తున్న ముచ్చట ఏంటంటే దాడి జరిగిన తర్వాత గంటన్నర వరకు మా అన్నయ్య ప్రాణాలతోనే ఉన్నారు. మొత్తం మీద ఇక్కడ సిబ్బంది నిర్లక్ష్యం కనబడతా ఉన్నది. అక్కడ రక్షణ బలగాలు తొందరగా చేరుకున్నట్లయితే అక్కడ నిజంగా గుర్రాలు తప్ప ఇంకా వేరే సౌకర్యాలు లేవు. వాకెళ్ళాలి.
ఇక మరి కొంతమంది చూసిన వాళ్ళేమో కొన్ని విధాలుగా మాట్లాడుతూ ఉన్నారు, కొంతమంది చూడని వాళ్ళేమో కొన్ని విధాలుగా మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ దాడికి పాల్పడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని చూసిన వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే హిందువా ముస్లిమా క్లారిటీ వేసుకున్న తర్వాతనే నిర్ధారణ చేసుకున్న తర్వాతనే చంపిందని చెప్పేసి కొంతమందికి సంబంధించిన వాళ్ళు చెప్తారు. అంటే ప్రాణాలు కోల్పోయినా కొంతమంది కుటుంబీకులకు సంబంధించిన వాళ్ళు చెప్తా ఉన్నారు. కొంతమంది బయటకు వచ్చి అది అనేది అబద్ధము, కొంతమంది అట్లుండొచ్చు, కొంతమంది ఇట్లుండొచ్చు. నిజంగా వాస్తవం ఏంటంటే ఇలా ఒక ముస్లిం వ్యక్తి ముస్లిం వ్యాపారి ఒక 11 మందిని కాపాడిండ్రట. ఆయన ఒక వ్యాపారి బట్టల వ్యాపారం చేసుకునేట అయినా అక్కడ తెలిసిన వాళ్ళు ఇక్కడ నుంచి పోయినరు కాబట్టి తెలిసిన వాళ్ళు మొత్తం మీద 11 మందిని కాపాడిండ్రట. సరే అట్లున్నోళ్ళు ఉన్నారు, ఇట్లున్నోళ్ళు ఉన్నారు. హార్స్ రైడర్ సయ్యద్ పాషా మనం చూసినాము, అతను కూడా ముస్లిం వ్యక్తి. మొత్తం మీద అతన్ని కూడా మట్టు పెట్టిరు. ఎందుకు మట్టు పెట్టిండ్రు అంటే ఇక్కడ వీళ్ళని చంపద్దు అని చెప్పేసి వాళ్ళ నుంచి ఆయుధాలు లాక్కుంటున్నారన్న నేపథ్యంలో వాళ్ళను కూడా బలి చేసిందనే అంశాలు తెర మీదకి వస్తా ఉన్నాయి. ఇక ఇంకో అంశం చూడొచ్చు మనము. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండల కేంద్రంలో డబల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని స్థానిక ప్రజల ఆందోళన. ఇక్కడ నిన్నొకటి చూసినాం మనం, నిన్న చాలా ఆందోళనలు చేసిర్రు. ఎందుకు ఆందోళనలు చేసిర్రంటే ఊరుకు 4 ఇండ్లే మంజూరు చేసి చేతులు దులుపుకుందామని చూస్తుండ్రట. ఆ 4 ఇండ్లు ఏమిటికి సార్ వాళ్ళు ఆ 4 ఇండ్లు కూడా తీసుకొని పోని అని చెప్పేసి ఇందిరమ్మ కమిటీతో సహా గ్రామ సభ్యులు గ్రామ ప్రజలు కూడా దాన్ని తిరస్కరించిండ్రు. 4 ఏమిటికి ఇస్తా ఉన్నారు, అసలైన పేదలను గుర్తించండి, అసలైన పేదలకు న్యాయం చేయండి అని చెప్పేసి. ఇక అసలైన పేదలకు న్యాయం చేసడేమో కానీ పోయిన ప్రభుత్వంలో ఏదైతే పేర్లు వచ్చినాయో ఇందిరమ్మ ఇండ్లకు అర్హులు వీళ్ళే అని చెప్పేసి పేర్లు వచ్చినాయో ఆ పేర్లను తీసేసి ఇప్పుడు కొత్త వాళ్ళని ఎంపిక చేసి వాళ్ళకి ఇండ్లు ఇద్దామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారట. మహబూబాబాద్ జిల్లా జిన్నగూడూరు మండలం కేంద్రంలోని డబల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలని స్థానిక ప్రజల ఆందోళన. డబల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని ఆందోళన. గత ప్రభుత్వంలో కేటాయించిన లబ్ధిదారులకు కాకుండా వేరే వారికి కేటాయించడం పట్ల ఆగ్రహం. మరి నా పేరు వచ్చిందోల్లా, నా పేరు వచ్చిన తర్వాత నేను ఇల్లు వస్తుందని మస్తు ఆశ పెట్టుకొని ఉన్నా. ఇల్లు వస్తుందని ఆశ పెట్టుకొని ఉన్న తర్వాత నాకు ఇల్లు రాకపోతే ఏంది చెప్పుర్రి పరిస్థితి? నాకు ఇల్లు రాలేదనుకోరి, పేరు వచ్చింది ఆల్రెడీ, ఈ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ మారుస్తే ఎవరైనా తిరుగుబాట్లు ఏమనెత్తుతారు? మొత్తం మీద ధర్నాకు దిగినరు, బయసుకు దిగినరు. మా ఇండ్లు మాకు కావాలి, లబ్ధిదారులుగా మా పేర్లు ఎంపిక కాబడ్డాయి. ఇలా మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక లబ్ధిదారుల పేర్లు ఎట్లా మారుస్తారు అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసుకుంటా మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం కేంద్రానికి సంబంధించి డబల్ బెడ్రూమ్ ఇండ్ల బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇట్లా ఈ కార్యక్రమాలకు పాల్పడ్డరు అని చెప్పేసి వాళ్ళు ధర్నాకు దిగుడు జరిగింది. మరి ఏం చేస్తారో చూద్దాం. కొత్తగా నియమించిన వాళ్ళని అది చేస్తారా, లేకపోతే కొత్తగా లబ్ధిదారులకు ఇస్తారా, లేకపోతే పాత లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తారా అనేది మనం రేపు చూడొచ్చు. రైట్. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావును నేను బ్లాక్మెయిల్ చేయలే రిపోర్టర్ శ్యాము అని చెప్పేసి కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావును బ్లాక్మెయిల్ చేసిండ్రు రిపోర్టర్ శ్యాము అని చెప్పేసి ఈయన తీన్మార్మల్ అనే టీంలో పనిచేస్తుండేనట. మొత్తం మీద రిపోర్టర్ శ్యామ్ ఎవరైతే ఉన్నారో ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావును బ్లాక్మెయిల్ చేసిండ్రని చెప్పేసి ఒక వార్త బయటకు వచ్చింది. ఆ బయటకు వచ్చిన నేపథ్యంలో ఆ లక్ష్మీకాంతారావు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిండ్రు. రిపోర్టర్ శ్యామ్ మీద ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిర్రు. ఈ కేసు ఎందుకు పెట్టిర్రు అంటే ఈ రిపోర్టర్ శ్యామ్ దగ్గరికి ఒక మహిళ వచ్చిందట. నుల్ల ఆ మహిళ ఏం చెప్పిందట, లక్ష్మీకాంతారావు కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు నన్ను మోసం చేసిండు, మాకు గుర్తుగా ఒక పాపను ఒక బాబు కూడా ఉన్నాడు అని చెప్పేసి ఆమె చెప్పిందట. ఆమె చెప్పంగానే ఈ శ్యామ్ రిపోర్టర్ అనేట ఆయన ఏం చేసిండంటే మీ మంచికి చెప్తున్నాము, మరి ఇది ఎంతవరకు వాస్తవం ఎంతవరకు అవాస్తవం అని తెలియదు. మొత్తం మీద కొప్పున్నమ్మ ఎటుపెట్టిన సింగారం అన్నట్లు మరి అధికార పార్టీ వాళ్ళు ఏమన్నా చేస్తుర్రా, లేకపోతే ఈయన నిజంగానే అట్లా సజెషన్ ఇచ్చిండా అడ్వైజ్ ఇచ్చిండా అనేది తెలియదు. మొత్తం మీద ఇట్లా మోసం చేసిరట కదన్నా, మీరు అది జాగ్రత్త వహించుండ్రి అని చెప్పేసి ఒక అన్న లెక్కనే నేను చెప్పిన, ఒక అన్న లెక్కనే నేను అది చేసిన, కానీ నేను 5 కోట్లు డిమాండ్ చేయలేదు, ఏం డిమాండ్ చేయలేదని చెప్పేసి ఈ శ్యామ్ రిపోర్టర్ చెప్తా ఉన్నారు. కానీ లక్ష్మీకాంతారావు ఆరోపణ వేరే ఉన్నది. ఏంటంటే నన్ను 5 కోట్లు డిమాండ్ చేసిండు, బ్లాక్మెయిల్ చేసిండు, ఒక మహిళను మీరు మోసం చేసిండ్రట, బయటికి తెస్తాము, అట్లా ఇట్లా మీ ఇజ్జత్ పోయేటట్టు చేస్తాము అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేసి 5 కోట్లు డిమాండ్ చేసిండ్రట అని చెప్పేసి మరి నిజాలు రేపు చూడాలి. ఇక మొత్తం మీద ఈ రిపోర్టర్ శ్యామ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం మీద ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. రిపోర్టర్ శ్యామ్ ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, నా దగ్గరికి ఒక మహిళ వచ్చింది, ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేసి ఏం చెప్పిందంటే, మాకు ఒక కొడుకు కూడా ఉన్నాడు, నన్ను లక్ష్మీకాంతారావు కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు మోసం చేసిండు, మా బాధ బయటికి తీనరన్నా అని చెప్పేసి గోడు వెళ్ళబోసుకున్నదట. గోడు వెళ్ళబోసుకునే వరకు ఈ రిపోర్టర్ శ్యామ అడిగిపోయి మొత్తం మీద ఒక అన్న లెక్క చెప్పినా అని అంటాడు. మరి రేపు ఏందో ఏం కథనో చూడాలి. రైట్. కాంగ్రెస్ పాలనలో 189 మంది విద్యార్థుల ఆత్మహత్య అని చెప్పేసి ఇక్కడ చూస్తా ఉన్నాం. దాదాపు 16 నెలల పొద్దుల
189 మంది విద్యార్థుల ఆత్మహత్య. ఇంట్లో గురుకుల పిల్లలు ఉన్నారు, ఇంటర్ విద్యార్థులు ఉన్నారు, దాదాపు చదువుకునే పిల్లగాన్లు అందరూ ఉన్నారు. రైట్. మార్కుల ప్రపంచంలో మానసికంగా కుంగిపోతున్న విద్యార్థులు, కాలేజీల యాజమాన్యాల వేధింపులతో పలువురు విద్యార్థులు బలి, కార్పొరేట్ కాలేజీలపై కొరబడిన ప్రభుత్వ నిఘా, తగ్గిన తనిఖీలు, పెరిగిన లంచాలు, నిద్రపోతున్న యంత్రాంగం. ఏమున్నది, మూటలు ముడితే అయిపోయాయి. మూటలు ముట్టినాయి అనుకోండి, కార్పొరేట్ యాజమాన్యాలు ఇష్టారీతిన ఫీజులు పెంచుకుంటాయి. ఆ ఫీజులకు అడ్డు అదుపు చెప్పేటోళ్ళు లేరు, అడ్డుకట్ట వేసేటోళ్ళు లేరు. ఆఖరికి మేనిఫెస్టోలు కూడా ప్రకటించుకున్నారు, ప్రైవేట్ యాజమాన్యాల ఫీజులను తగ్గిస్తామని చెప్పేసి. ఇక్కడ విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతారు. వాళ్ళ పేరెంట్స్ పైసలు ఏ విధంగా గడతా ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ కార్పొరేట్ కళాశాలలకు లక్షలు లక్షలు ఎట్లా దారాదత్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఒక్క పూట తినైనా వాళ్ళు కైకి గంబడి చేసైనా, వాళ్ళు కష్టపడైనా, వాళ్ళు పిల్లలకు ఫీజు కట్టాలని చెప్పేసి టైంకు ఫీజులు అందిస్తున్న పరిస్థితులు పిల్లలు దాదాపు చూస్తూ ఉన్న సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. తీరా చివరకు వాళ్ళు అనుకున్నన్ని మార్కులు సాధించకపోయినా, లేకపోతే వాళ్ళు ఒత్తిడికి గురై, లేకపోతే వాళ్ళు ఫెయిల్ అయినా ఎందుకు చెప్పుర్రి పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నాడు. మొత్తం మీద విద్యాశాఖను గాలి కొదిలేసింది రాష్ట్ర సర్కార్. నేను విద్యాశాఖను నా దగ్గరనే పెట్టుకుంటా, ఎవరికి ఇయ్యను, విద్యాశాఖనిస్తే విద్యాశాఖను నిర్వీర్యం చేస్తారు, పట్టించుకోరు అని చెప్పేసి విద్యాశాఖను పట్టించుకోరు, నిర్వీర్యం చేస్తారు అని చెప్పేసి మొత్తం మీద నా దగ్గరనే పెట్టుకుంటా అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా చెప్పినారు రేవంత్ రెడ్డి గారు. మరి ఈ 16 నెలల పొద్దుల 189 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. విద్యార్థుల ఆత్మహత్యలు మొత్తం మీద గడిచిన 24 గంటల్లోనే 10 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంటర్ విద్యార్థులు. వీళ్ళు ఫెయిల్ అయినమనో లేకపోతే తక్కువ మార్కులు వచ్చినాయనో. ఈ సందర్భంగా పేరెంట్స్ కూడా ఒకటి చెప్పాలి, ప్రభుత్వం నిర్లక్ష్యం ఉన్నది దీంట్లో, ఫీజుల నియంత్రణ అక్కడ లేదు. మరి ఫీజుల నియంత్రణ చేయాల్సిన అవసరం ఉన్నది. ఫీజులు పేద మధ్యతరగతికి కుటుంబాలకు అనుకూలంగా, మొన్న పోలీసు సంబంధించిన పిల్లలు చదువుకునే స్కూల్ ఏదైతే ఉంటుందో ఆ స్కూల్న వాళ్ళు చదువు కంప్లీట్ చేయాలంటే ఒక సంవత్సరానికి 1,60,000 రూపాయలు అక్షరాల కట్టాలి. ఇలా రిజర్వేషన్లు లేవు, ఏమీ లేవు, కథ కార్ఖానా ఏమంటారు గటకంబలి కథ ఎత్తా ఉన్నారు. వీళ్ళు పిండి వసూలు చేస్తూ ఉన్నారు పేరెంట్స్ దగ్గర నుంచి. ఇక కొంచెం ప్రెస్టేషన్లో పేరెంట్స్ కూడా ఏమన్నా అన్నారా అనలేరా, మరి అన్ని లక్షల ఫీజులు పెట్టినప్పుడు చదవరా పాస్ గారా అని చెప్పేసి కొంతమంది పేరెంట్స్ బుజ్జగించే పేరెంట్స్ ఉన్నారు. అరే ఇది కాకపోతే సప్లిమెంటరీలో రాసుకోవచ్చు తీరా అని చెప్పేసి పేరెంట్స్ ఉన్నారు. కానీ ఇంకా కొంతమంది పేరెంట్స్ తీవ్రంగా వాళ్ళు ప్రెస్టేషన్లకు పోయి చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారో, వాళ్ళు ఏమంటారో, వీళ్ళు ఏమంటారో అని చెప్పేసి పిల్లల మీద కోపం తీసేటోళ్ళు కూడా ఉన్నారు. అవ్వలు అయ్యలు ఒకటే చెప్తున్న ఈ సందర్భంగా పిల్లల మీద కోపం చూపెట్టకుండ్రి. ఇప్పుడు కాకపోతే పరీక్షలు వచ్చే సంవత్సరం రాస్తారు. సప్లిమెంటరీ, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ రానే వచ్చినాయి. ఇంకేంది, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ రాని వచ్చినాయి. ఈ 22 నుంచి పరీక్షలు రాస్తారు. ఇక పిల్లలు ఇంట్లో పాస్ కాకపోతే అందులో పాస్ అవుతారు. వాళ్ళు నిజంగా కష్టపడి చదివి ఉంటారు, రాసి ఉంటారు. మరి ఎక్కడ ఏమైందో తెలియదు. మొత్తం మీద విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసింది. ఈ 24 గంటలలో 10 మంది విద్యార్థులు, ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే పరిస్థితి ఎక్కడికి దిగజారిపోయిందో మనం చూడొచ్చు. రైట్. ఇక మళ్ళీ విఆర్ఓ వ్యవస్థ రానున్నది. భూభారతి పోర్టల్ అని పెట్టిరు కదా, ఈ భూభారతి పోర్టల్లో మళ్ళీ విఆర్ఓ వ్యవస్థ రానున్నది. ఏదైతే రైతులు కాళ్ళ చెప్పులు అరిగేటట్టు, మోకాళ్ళ చిప్పులు అరిగేటట్టు, జేబులకు చిల్లులు పడేటట్టు విఆర్ఓల చుట్టూ తిరిగి పనులు కాకపోయేసరికి, పట్టా మా మీద కాకపోయేసరికి సరిగ్గా ఉన్న పహానీలు మర్రేసే సిస్టము విఆర్ఓల దగ్గర ఉంటుందట. అంతే, అందరు కాదు, లంచగొండులుగా తయారవుతారు కొంతమంది, అవినీతి పరులుగా మారిపోతారు కొంతమంది, అవినీతి తిమింగలాలుగా మారిపోతారు కొంతమంది, కోట్లు లక్షల ఆంబుక్క పెట్టేటోళ్ళు ఉంటారు కొంతమంది. ఈ విఆర్ఓ వ్యవస్థ ఉండొద్దు, దీనివల్ల రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు, రైతులు తీవ్రమైన అరిగోసలు పడతా ఉన్నారని చెప్పేసి విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసి ఆ విఆర్ఓలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇరిగేషన్ డిపార్ట్మెంట్లలో భర్తీ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇలా విఆర్ఓ వ్యవస్థను మళ్ళీ ధరణి పోర్టల్ తీసేసి భూభారతి పోర్టల్ అని పెట్టిండ్రు కదా, ఆ భూభారతి పోర్టల్లో ఈ విఆర్ఓ వ్యవస్థను తీసుకురావాలని చూస్తూ ఉన్నది. ఇక మళ్ళీ అవినీతి చేద్దామని అనుకునేటోళ్లకు, రుచి మరిగినోళ్లకు ఇది మళ్ళా ఒక రాజబాట వేసినట్టు కనబడతా ఉన్నది. అంటే అందరినీ అనట్లేదు, అందులో అవినీతికి పాల్పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, రైతుల రక్తమాంసాలని అవినీతి రూపంలో, లంచాల రూపంలో జేబులు నింపుకునేటోళ్ళు ఎవరైతే ఉన్నారో
వాళ్ళని ఉద్దేశించి మాత్రమే మాట్లాడుతూ ఉన్నాం. మొత్తం మీద ఈ భూభారతి పోర్టల్లో మళ్ళీ విఆర్ఓ వ్యవస్థను తీసుకురానున్నారు. వేలల్లో లంచాలు, కోట్ల రూపాయల భూములు తారుమారు, విఆర్ఓల తీరుతోనే భూ వివాదాలు, కోర్టు కేసులు, గతంలో ప్రజలు ముప్పుతిప్పలు పెట్టిన విఆర్ఓలు, దశాబ్దాలుగా పల్లెల్ని పట్టి పీడించిన విఆర్ఓలు, అవినీతిలో హడలెత్తిన రైతులపైకి విఆర్ఓ వ్యవస్థను మళ్ళీ రుద్దుతున్న కాంగ్రెస్ సర్కార్ అని చెప్పేసి ఇక్కడ చూస్తూ ఉన్నాం. కొన్ని సందర్భాలలో మనం చూసినాం. ఇక తిరిగి యాస్తకొచ్చి మరి ఎంఆర్ఓనా విఆర్ఓనా నాకు సరిగ్గా గుర్తులేదు. ఒక రైతు పెట్రోల్ తీసుకొచ్చి పోసిండు. అక్కడ పెట్రోల్ తీసుకొచ్చి పోసి ఆ అవినీతి ఎదుర్కోలేక, ఆయన అడుగుతున్న లంచం తాళలేక, ఆ లంచం కట్టుకోలేక ఆ రైతు కూడా పాపము బలిమికి జీవి తీసుకునే ప్రయత్నం చేసిండు. ఆ విఆర్ఓనో ఎంఆర్ఓనో సరిగ్గా గుర్తులేదు. మొత్తం మీద పట్టి పీడించక తిన్నాడంట. సరే, చట్టాన్ని చేతులలోకి తీసుకున్నాడు, తప్పే, అంతవరకు కరెక్ట్ అని ఎవరు ఇక్కడ సమర్థిస్తలేరు. కాకపోతే అంత టార్చర్ పెట్టిండ్రు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. దేశానికి అన్నం పెట్టే రైతన్న ఇలా ఇంత కక్ష సాధింపు చర్యకు దిగజారిపోయిండ్రంటే మొత్తం మీద వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టిండ్రో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎన్నో చూసినాం. ఎందరో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, ఎందరో మంది రైతులు నేల కొరిగిపోయినరు, ఎందరో మంది రైతులు మట్టి పూలలా నేల రాలిపోయినరు, ఎందరో మంది రైతులు ఆవేదన చూసినాం. మళ్ళా ఇలా విఆర్ఓ వ్యవస్థను తీసుకొచ్చి మళ్ళీ భూభారతికి రుద్దుతా ఉన్నది రాష్ట్ర సర్కార్. మరి దాని ఉద్దేశం ఏంది, దాని మతలాబైంది? ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో విఆర్ఓలను సెటిల్ చేసినప్పటికీ కూడా మొత్తం మీద కొంతమంది మిగిలిపోయినారు అన్నారు. మరి ఆ కొంతమందిని ఎట్లా సెట్ చేద్దాం, ఎట్లా నియమిద్దామనే ఆలోచన మీద ముందటికి నడవాలి. కానీ ఈ విఆర్ఓ వ్యవస్థను మళ్ళీ తీసుకొస్తా ఉన్నారు. దాదాపు ఎన్నో అంశాలు చూసినాం మనం, ఎన్నో ఎగ్జాంపుల్స్, ఎన్నో ఉదాహరణలుగా తీసుకోవచ్చు మనం. విఆర్ఓ విధానాలతోని ఎంతోమంది రైతులు ఆగమైపోయినరు. రైట్, కొట్టుండ్రి. తెలంగాణలో విఆర్ఓల ఆగడాలతోని బలైపోయిన, విఆర్ఓల అవినీతి వల్ల బలైపోయిన రైతుల సంఖ్య ఎంత, రైతుల వివరాలు ఏంది అని కొట్టుండ్రి. తెల్లార వరకు పహానీలు, పాసుబుక్కులు మారిపోతాయి. వల్ల ఎట్లా మారిపోతాయి అర్థం కావు. ఎట్లా వేలు కోట్లు లచ్చలు బెంచీల కింద ఎట్లా ముడుపుతారో అర్థం కాదు, ఎట్లా ముడుపులు కడతారో అర్థం కాదు. మొత్తం మీద బడా బాబులు ఎవరైతే ఉంటారో వాళ్లకు సామాన్య రైతులు, పేద రైతులు, అమాయక రైతుల భూములను కొంతమంది విఆర్ఓలు లంచాలు మింగి అప్పనంగా కట్టబెట్టిన కేసులెన్నో, కోర్టు కేసులెన్నో పెరిగిపోయినాయి. అవినీతి ఆరోపణలు ఎన్నో పెరిగిపోయినాయి. రెవెన్యూ శాఖలోనే అవినీతి ఆరోపణలు ఎన్నో పెరిగిపోయినాయి. మొత్తం మీద ఇక మరి నవీన్ మిట్టలు ఉన్నారు. ఇప్పుడు రెవెన్యూ శాఖకు నవీన్ మిట్టలు ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తూ ఉన్నారు. మరి ఏం చేస్తారు, ఏం కార్యక్రమాలు ఉన్నాయి అనేది మనం రేపు చూడాలి. ఈ విఆర్ఓ వ్యవస్థ ఏదైతే రద్దు చేసిందో ధరణి పోర్టల్తోని బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో, కేసీఆర్ హయాంలో ఆ విఆర్ఓ వ్యవస్థను మళ్ళా భూభారతి పోర్టల్కు రుద్దనున్నారనే అంశాలు అయితే తెర మీదకి వస్తూ ఉన్నాయి. భూభారతి మీదనే ఇప్పుడు అనేక విమర్శలు ఉన్నాయి. తాత్కాలిక వెబ్సైట్ని ఎందుకు రూపొందించిండ్రు, ఆ అసలు వెబ్సైట్ రూపొందించబడేసరికి మనకు సంవత్సరం పొద్దు పడుతుంది. ఆ సంవత్సరం పొద్దు కాకముందే, అసలైన వెబ్సైటు రూపొందించబడకముందే మీరు ఎందుకు తాత్కాలిక వెబ్సైట్ని ఓపెన్ చేసి మేఘాల మీద ఇట్లాంటి కార్యక్రమాలకు తెరలేపుతా ఉన్నారు, ఇట్లాంటి చర్యలకు తెరలేపుతా ఉన్నారు? తెలంగాణ సమాజానికి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది అని చెప్పేసి ఇప్పటికే దాదాపు చాలామంది తిరుగుబాటు లేవనెత్తుతా ఉన్నారు. ఈ భూభారతి అంశాలేంది, ధరణి పోర్టల్లో ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో అవే ఇండ్లకు మలిచిండ్రు. కాకపోతే అందులో ధరణిలో 33 అంశాలు ఉన్నాయి. ఆ 33 అంశాలను ఇప్పుడు 6 అంశాల కిందికి కుదించలే. అక్కడ ఉన్న పాయింట్లు ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్లు ఒక్క పాయింట్గా కిందికి చేసి ఒక్క పాయింట్ల కింద 4-5 అంశాలు వస్తాయి. ఇది ధరణి పోర్టల్కి, ఆ భూభారతి పోర్టల్కి ధరణి పోర్టల్కి ఉన్న వ్యత్యాసం. అందులో ఉన్నాయో ఇందులో ఉన్నాయి, అందులో కిందలకు పెద్ద తేడా ఏమి లేదు, వ్యత్యాసం ఏమి లేదు. అండ్ ఇంపార్టెంట్ ముచ్చట చెప్పాలి ఇక్కడ. ఆ ఇంపార్టెంట్ ముచ్చట ఏంటంటే ధరణి పోర్టల్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్తా ఉన్నారు, ప్రైవేటు సంస్థలకు అప్పచెప్తా ఉన్నారు, ప్రైవేటు సంస్థలను టెండర్ల కిందకి పిలుస్తూ ఉన్నారు అనే నేపథ్యంలో ఇక్కడ భూభారతి పోర్టల్ అన్నారు కదా, మొత్తం మీద ధరణిని ప్రైవేటు సంస్థలకు అప్పచెప్తా ఉన్నారు. ఇక సామాన్య పేద ప్రజల రైతుల భూముల ఆంఫటు స్వాహా కావాల్సిందే అని చెప్పేసి పోయిన ప్రభుత్వం మీద విమర్శలు చేసిన వాళ్ళు ఇలా మీరు చేస్తున్నది ఏంది? దొంగ అన్నట్లు లేదా సార్వార్లు ఈ ముచ్చట చూస్తూ ఉంటే ఎందుకు విమర్శల పాలవుతా ఉన్నారు? ఎందుకు ప్రజా వ్యతిరేకత విధానాలతో ముంగడికి పోతా ఉన్నారు? ఎందుకు ప్రజలకు వ్యతిరేకమైన మార్గాలను అనుసరిస్తూ ఉన్నారు? ఇలా అప్పుడు ప్రైవేటు సంస్థలకు చెప్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వములు ధరణి పోర్టల్ అని చెప్పేసి వ్యతిరేకించిన వాళ్ళు ఇలా మీరు మళ్ళీ అదే ప్రైవేటు సంస్థలను ఎందుకు టెండర్లకు పిలుస్తూ ఉన్నారు? సమాధానం చెప్పాలి. ఇది ధరణి పోర్టల్కు సంబంధించి. అయితే గురుకుల డిగ్రీ కళాశాల హాస్టల్ భవనం పై నుండి
కింద పడి విద్యార్థిని మృతి అని చెప్పేసి, మరి ప్రమాదవశాత్తు కింద పడ్డది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఏం చేసిర్రు, ఏం కథ, సిబ్బంది నిర్లక్ష్యమే అని చెప్పేసి ఆ చనిపోయిన విద్యార్థిని మార్చురీకి తరలించే క్రమంలో విద్యార్థి సంఘాలు అడ్డుకున్నాయి. దీనికి కారణం ఎవరు చెప్పాలి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి విద్యార్థి సంఘాలు అడ్డుకున్నాయి. మొత్తం మీద ఈ పరిస్థితి చూస్తూ ఉన్నాం. చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ ఏదైతే ఉన్నదో కోటి ఉమెన్స్ కాలేజు, దానికి చాకలి ఐలమ్మ అని మహిళా యూనివర్సిటీ అని చెప్పేసి పేరు పెట్టిండ్రు, నామకరణం చేసిండ్రు కదా. ఆ కోటి ఉమెన్స్ కాలేజీలో మొత్తం మీద పెద్ద ఎత్తున ధర్నాకు దిగినరు విద్యార్థులు. హాస్టల్లో కనీస సౌకర్యాలు కూడా లేవని యూనివర్సిటీ వీసీ ఛాంబర్ ముందు బైఠాయించిండ్రు విద్యార్థినులు. సమస్య పరిష్కరించే వరకు ఆందోళన చేస్తూనే ఉంటామని చెప్పిండ్రు విద్యార్థినులు. మొత్తం మీద వాళ్ళు బయసుకు దిగిర్రు. చాకలి ఐలమ్మ అని చెప్పేసి పేరు పెద్దగా పెట్టుడు కాదు సారు, పేరు పెద్దగా పెట్టినట్లే చాకలి ఐలమ్మ మీ గొప్ప కోసం, మీ పబ్లిసిటీ కోసం కోటి ఉమెన్స్ కాలేజ్ను చాకలి ఐలమ్మ అని చెప్పేసి పేరు మార్చిండ్రు, మంచిగానే ఉన్నది. వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టిండ్రు, మంచిగానే ఉన్నది. మరి ఏ పోరాటం కోసం కొనసాగించిందో, ఏ పోరాటం కొనసాగించిందో చాకలి ఐలమ్మ మనందరికీ తెలుసు. అవినీతి మీద పోరాటం చేసింది, పెత్తనం మీద పోరాటం చేసింది, అలా పెత్తనాల మీద పోరాటం చేసి హక్కుల కోసం పోరాటం చేసింది. ఇవాళ ఆ చాకలి ఐలమ్మ యూనివర్సిటీలో వాళ్ళ హక్కుల కోసము ప్రతి ఒక్క విద్యార్థిని ఒక చాకలి ఐలమ్మ లెక్క ప్రభుత్వం మీద, ఆ కళాశాల వీసీ మీద తిరుగుబాటు లేవనెత్తిండ్రు. మరి మొత్తం మీద వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తామన్నది కనీస వెసులుబాట్లు, కనీస సదుపాయాలు కూడా లేవట. ఇక వాళ్ళు అక్కడ ధర్నాకు దిగిర్రు. ఇక ఇంకొక వార్త చూడాలనొల్లా, ఈ దానం నాగేందర్ ఉన్నారు కదా, దానం నాగేందర్ అంటే రేవంత్ రెడ్డిని ఏమంటారు, రేవంత్ రెడ్డిని తిట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, రేవంత్ రెడ్డితో పెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అనే అంశాలు అయితే తెర మీదకి వస్తూ ఉన్నాయి. రైట్, ఇవాళ కొన్ని ముచ్చట్లు మాట్లాడిర్రు. స్మితా సబర్వాల్కు సంబంధించిన అంశం మాట్లాడినరు. స్మితా సబర్వాల్ ట్వీట్ చేసిన అంశంలో తప్పేమున్నది? స్మితా సబర్వాల్ ముచ్చట మనందరికీ ఎరికే. స్మితా సబర్వాల్ ఏం మాట్లాడినరో మనందరికీ ఎరికే. స్మితా సబర్వాల్ మీద కేసు పెట్టిండ్రు. ఆ పోలీసులు నోటీసులు ఇచ్చిండ్రు. ఎందుకు నోటీసులు ఇచ్చిండ్రంటే హెచ్సియు భూములకు సంబంధించి హాయ్ హైదరాబాద్ ట్విట్టర్ వేదికగా, ఎక్స్ వేదికగా ఒక ఫోటో, ఏ ఫోటో అయితే ఒక కార్టూన్ లాంటి ఒక ఫోటో విడుదలైంది. జింకలు, మూగజీవాలు ఆగమైతా ఉన్నాయి, వన్యప్రాణులు ఆగమైతా ఉన్నాయి ఈ చెట్ల నరికివేత వల్ల అని చెప్పేసి హాయ్ హైదరాబాద్ ఎక్స్ వేదికగా ఒక కార్టూన్ లాంటి ఒక ఫోటో విడుదలైతే ఆ ఫోటోను రీట్వీట్ చేసింది స్మితా సబర్వాల్. గతంలో లేని కారుకు రెంట్ చెల్లిపించుకుంటా ఉన్నది స్మితా సబర్వాల్ అని చెప్పేసి కొన్ని అంశాలు తెర మీదకి తెచ్చిండ్రు. అనుబంధ సంస్థలలో మీడియా కథనాలు రాపించుకున్నారు, వార్తలు రాపించుకున్నారు. ఆ వార్తలు మనం చూసినాము. ఆ ప్రస్తావన తెర మీదకి వచ్చింది. మొత్తం మీద తర్వాత స్మితా సబర్వాల్ మీద ఒక కక్షపూరితమైన రాజకీయంతో ముంగడికి పోతా ఉన్నది రేవంత్ రెడ్డి సార్ సర్కార్ అనే అంశాలు కూడా తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఆమె గవర్నమెంట్లో పనిచేసే వ్యక్తి, ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఒక ఐఏఎఫ్ ఆఫీసరు మంచిగా పనిచేసినప్పుడే మీ ప్రభుత్వ విధానాలు ఏవైతే ఉంటాయో, మీ ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో, ప్రజల పట్ల, ప్రజల జీవన విధానాన్ని మెరుగుపరిచే విధంగా మీరు ప్రజల పట్ల ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ లేకపోతే ఇంకా కింది స్థాయి ఆఫీసర్లు కానీ ప్రజలలోకి తీసుకుపోయినప్పుడే మీ ప్రభుత్వం గొప్పదనం ప్రజలకు తెలుస్తుంది. ఇలా మీ గవర్నమెంట్లో పనిచేస్తున్నా సరే, గవర్నమెంట్లు మారతాయి, పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పార్టీలు మారుతాయి, కానీ ఆఫీసర్లు మారరు. ఐఏఎస్లు, ఐపీఎస్లు లేకపోతే చిన్న అటెండర్ల కానుంచి అందరూ మారుతారు. ఎవరు మారుతారు? ప్రభుత్వాలు మారుతాయి, పార్టీలు మారుతాయి, కానీ అందులో పనిచేసే ఆఫీసర్లు మాత్రం మారరు. ఇక్కడ స్మితా సబర్వాల్ మీద ఒక కక్షపూరితమైన రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఆమె ఒక ట్వీట్ చేసింది. నేను హాయ్ హైదరాబాద్ ట్విట్టర్ వేదికగా రీపోస్ట్ చేసిన అంశం ఏదైతే ఉన్నదో, ఆ రీపోస్ట్ చేసిన అంశము చాలా మంది రీపోస్ట్ చేసిండ్రు. దాదాపు 2000 మంది రీపోస్ట్ చేసిండ్రు. ఆ 2000 మంది మీద కూడా మీరు చర్యలు తీసుకుంటున్నారా? ఆ 2000 మంది మీద మీరు చర్యలు తీసుకుంటున్నారా, లేకపోతే నా ఒక్కదాని మీదనే చర్యలు తీసుకుంటున్నారా, నా ఒక్కదానికే నోటీసులు ఇచ్చిండ్రా? దీనికి సంబంధించిన అంశాల మీద ఆమె వివరణ కోరిండ్రు. కోరాల్సిన అవసరం ఉన్నది కాబట్టి కోరిండ్రు. లేకపోతే అందరి మీద మీరు చర్యలు తీసుకోకపోతే మాత్రము ఇది ఒక కక్షపూరితమైన చర్యగా భావించాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పేసి స్మితా సబర్వాల్ మరొక ట్వీట్ చేసిండ్రు. ఆ ట్వీట్ చేసిన అనంతరము 2-3 రోజులైన ఆమె ట్వీట్ చేసినాక ఇలా దానం నాగేందర్ మళ్ళీ ఆ ముచ్చట్ను తీసిండు. స్మితా సబర్వాల్ అన్న ముచ్చట్లలో తేడా అది ఏమంటారు, తప్పేమున్నది?
స్మితా సబర్వాల్ మాట్లాడిన అంశాలలో తప్పేమున్నది, ఆమె కరెక్టే ట్వీట్ చేసింది. కంచగచ్చిబౌలి భూముల విషయంలో ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ వాస్తవాన్ని రీట్వీట్ చేసిండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసినట్లు నేను భావించడం లేదు, ఖైరతాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అని చెప్పేసి. ఇక ఈ కేసీఆర్ రజతోత్సవ సభ గురించి కూడా కొన్ని అంశాలు మాట్లాడిండ్రు. మరోసారి రేవంత్ రెడ్డిని ఇరకాటంలో పట్టిండ్రు దానం నాగేందర్. కేసీఆర్ సభ బాగా సక్సెస్ అవుతుందని అనుకుంటున్నా, కేసీఆర్ గారిని చూడడానికి జనం ఆశగా ఉన్నారు, ఎప్పటి నుండో బాగా ఎదురు చూస్తున్నారు, సభకు కూడా జనం బాగా వస్తారని నేను కూడా అనుకుంటున్నా, కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అని చెప్పేసి. గతంలో హైడ్రా మీద కూడా స్పందించిండ్రు. కాంగ్రెస్ విధానాలు ఏవైతే ఉన్నాయో, రేవంత్ రెడ్డి సార్ విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని వ్యతిరేకించుకుంటూ వచ్చిండ్రు. పేద సామాన్య మధ్యతరగతి ఇల్లులు ఏవైతే ఉన్నాయో అవి కూలగొట్టుడు తప్పు, ముమ్మాటికి చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న తప్పే అని చెప్పేసి విమర్శించుకుంటూ వచ్చిండ్రు దానం నాగేందర్. అట్లనే చింతల్బస్తీకి సంబంధించి ఖైరతాబాద్ నియోజకవర్గం చింతల్బస్తీలో కూడా కొన్ని కూల్చివేతలు జరుగుతాయి. ఆ కూల్చివేతలు నాపాల్సిందిగా రేవంత్ రెడ్డి వచ్చేదాకా ఈ కూల్చివేతలు నాపాలి అని చెప్పేసి అధికారుల మీద గుర్రుగర్రమన్న సిచ్యువేషన్స్ కూడా మనం చూసినాం. రేవంత్ రెడ్డి సార్ సర్కార్ మీద గుర్రుగర్రమంటానే ఉన్నాడు అది దానం నాగేందర్. పార్టీ మారినాక కూడా ఇట్లాంటి విమర్శలు చేసుకుంటా ముంగడికి పోతా ఉన్నాడు దానం నాగేందర్. ఒకవైపు కేసీఆర్ రజతోత్సవ సభను అడ్డుకోవాలి, కేసీఆర్ రజతోత్సవ సభను ఏ విధంగా అడ్డుకోవాలని నానా ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఇలా ఒక షాకింగ్ న్యూస్ చెప్పిండు దానం నాగేందర్ అనే చెప్పుకోవాలి. ఎట్లా సభ సక్సెస్ అవుతుందని చాలా మంది అంటా ఉన్నారు. ఎందుకంటే దాదాపు 16 నెలల నుంచి కేసీఆర్ ఏం మాట్లాడాలి, 16 నెలల పొద్దు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిండ్రు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేస్తారని చెప్పేసి ఎదురు చూసిండ్రు. అందుకే విమర్శించలేదు. అయినప్పటికీ కూడా ఏమీ మాట్లాడలే. కాంగ్రెస్ సర్కారు ఎన్ని విధాలుగా ప్రజలను మోసం చేసుకుంటూ వచ్చినప్పటికీ కూడా మాట్లాడలే. కానీ ఈసారి కేసీఆర్ ఏం మాట్లాడతారు? బీఆర్ఎస్ పార్టీ 25వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా టీఆర్ఎస్గా ఆవిర్భవించి బీఆర్ఎస్గా పార్టీ పేరు మార్చి ఇలా మొత్తం మీద దేశ రాజకీయాలలోకి అడుగు పెడదామని అనుకున్నారు. పరిస్థితులు తారుమారైన మనం చూసినాము. ఇప్పుడు ప్రజలు బీఆర్ఎస్ పార్టీ విలువేంది అని చెప్పేసి మాట్లాడుకుంటా ఉన్నారు, కేసీఆర్ విలువేంది అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. అట్లనే ప్రజలు కూడా వాళ్ళ ఆవేదన వాళ్ళకు వచ్చిన భాషలో వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అట్లాంటి వీడియోలు ఎన్నో చూస్తున్నాం మనం. రైట్, వాల్పేపర్లు చింపేసుడు, పోస్టర్లు చింపేసుడు, చెలో వరంగల్ సభ సిల్వర్ జూబిలీ ఫంక్షన్లు సక్సెస్ చేయండి, విజయవంతం చేయండి అని చెప్పేసి ఏవైతే రాస్తా ఉన్నారో ఆ రాసిన నేపథ్యంలో వాటిని మళ్ళీ పెయింట్ వేసుడు, మీదికెళ్ళి వాటిని తుడిపేసుడు, పోస్టర్లు జింపేసుడు, ఇట్లాంటి కార్యక్రమాలేమో ముంగడ పెట్టుకున్నది. దేవాదుల నుంచి వచ్చే నీళ్ళను అడ్డుకుంటా ఉన్నారు. ఆ నీళ్ళను ఆపేసి రైతులను మోసం చేసి, రైతులను నాగం చేసి, రైతులను ఇబ్బంది పెట్టి ఇలా రైతుల పంట పొలాలను గుంజుకొని సభ పెడతా ఉన్నారు అని చెప్పేసి. అయ్యా సారు, మీరు ఇలా భూములు సేకరించుదామని ఊళ్ళకి పోతే తిరుగుబాటు లేవనెత్తాల్సిన పరిస్థితి. కానీ అక్కడ ఏ రైతు తిరుగుబాటు లేవనెత్తినట్టు కనబడతలేదేం? ఏ రైతు బీఆర్ఎస్ సభ రజతోత్సవ సభ ఇక్కడ నిర్వహించద్దు అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అక్కడ కనబడతలేవు. ఎందుకు రైతులు బయటకు వచ్చి ఒక్కరన్నా నోరెప్పిన పరిస్థితులు అక్కడ కనబడతలేవు? ఎందుకంటే కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు 10,000 బిచ్చం ఎత్తాడు, నేను అధికారంలోకి వస్తే 15,000 రూపాయలు ఇస్తాము, రైతు భరోసా పైసలు టైం టు టైం ఇస్తాము, 15,000 రూపాయలు ఇస్తాము, 2 లక్షల ఏకకాల రుణమాఫీ చేస్తాము, రైతు భరోసా కింద వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తాము, ఇందిరా ఆత్మీయ భరోసా కింద అట్లనే కౌలు రైతులకు కూడా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఇలా మాట మార్చి రైతులను అరుగోసబుచ్చుకుంటున్న సర్కారుకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూ ఉన్నారు. కళ్ళ ధాన్యం కూడా కొంటలేరు అని చెప్పేసి వాపోతా ఉన్నారు రైతన్నలందరూ. ఇలా ఆయన వచ్చి మా మంచి కోసం సభ పెడతామంటే మేము ఎందుకు వద్దంటాం, స్వచ్ఛందంగా సభకు స్థలం కేటాయించినామని చెప్పేసి మాట్లాడిండ్రు. ఇక దానం నాగేందర్ మాట్లాడిన ముచ్చట్లయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతా ఉన్నాయి. రేవంత్ రెడ్డిని ఊకే మెసిలిస్తూ ఉంటారు దానం నాగేందర్, అందులో అంతరార్థమైంది అని చెప్పేసి. మరి ఉండదా? ఎంపీ టికెట్ ఇచ్చిరి, సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ఎంపీ టికెట్ ఇచ్చిరి, ఆయన ఓడిపోకముందే ఏం చేసిండ్రు, బీఆర్ఎస్ పదవికి రాజీనామా చేయమన్నారు. ఇప్పుడు రాజీనామా చేసిండ్రు అనుకో, అటు కాకుండా అయిపోతుండే, ఇటు కాకుండా అయిపోతుండే. ఎట్లయినా పార్టీ మారిండు. సుప్రీంకోర్టు ధర్మాసనం మొట్టికాయలు వేసుడు పక్కా, సుప్రీంకోర్టు ధర్మాసనం బై ఎలక్షన్లో ఆ 10 జాగాలో వచ్చేటట్టు చర్యలు తీసుకున్నాడు పక్కా అని చెప్పేసి ఒకవైపు బీఆర్ఎస్ నాయకులు గట్టిగా తమ వాదనను వినిపిస్తూ ఉన్నారు. చూద్దాం మరి రాబోయే కాలంలో ఏముంటుందో. మరి మండదానోళ్ళ మంత్రి పదవి కూడా ఇచ్చేటట్టు లేకపోయింది.
పార్టీ మారిన పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఎటువంటి అవకాశాలు లేవు, ఎటువంటి పదవులు ఇచ్చేది లేదు, మంత్రివర్గంలో కూడా చోటు లేదు అని చెప్పేసి. ఇక అద్దంకి దయాకర్ అన్న ఏమైందో ఏం కథనో ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారనే పేరున్నదే అద్దంకి దయాకర్ అన్నకు. ఇలా కాన్వాయిల కంటే హెలికాప్టర్లో పోతేనే ఖర్చు తక్కువ అని మాట్లాడతారు ఏంది నాకు అర్థం కాదు. ముగ్గురు మంత్రులకు 3 కాన్వాయిలు కావాలంటే మరి ముగ్గురు మంత్రులు ఒకటే కాన్వాయిలో పోవచ్చు కదా, ఒక కార్లు ఇద్దరు పట్టనన్నారా? అంటే ఒక సీట్ ఒకరికే కేటాయించిండ్రా? పెద్ద సీటు పెట్టిండ్రా అందులో అంటే అన్నారంటారు. పెద్ద సీటు పెట్టి మంచిగా ఆడికిడికి బజ్జుకొని పోవచ్చు ఒక్క మంత్రి అని చెప్పేసి ఒక్క కాన్వాయిలో ఒకటే సీటు పెట్టిండ్రా? ఒక కాన్వాయి తీసుకొని పోతే మంచిగానే ఉంటుంది కదా. మరి ముగ్గురు మంత్రులకు 3 కాన్వాయిలు పోతే పెద్ద ఖర్చు అవుతుంది. అందుకే ముగ్గురు మంత్రులు ఒకటే హెలికాప్టర్లో పోతారు అని చెప్పేసి. కాన్వాయికి అయ్యే ఖర్చు కంటే హెలికాప్టర్కి అయ్యే ఖర్చు తక్కువనట. ఒకసారి పోతే దాదాపు పైలట్ ఖర్చులతో సహా దాదాపు కొన్ని లక్షల ఖర్చు అట అది. ఇలా హెలికాప్టర్ లేదే కాలు అడుగు పెట్టమని అంటారు. ఏమంటారు కదా, సుఖమత్తే ముఖం గడగ తీరదంటే మొత్తం మీద సోకుల పిల్ల ఉడితే మైకుల పేరు పెట్టింది అన్నట్లు ఈ పరిస్థితి ఇట్లా చూస్తూ ఉన్నాం మనం. రాష్ట్ర పరిస్థితే బాగాలేదంటారు, రాష్ట్రంలో పైసలే లేవంటారు, రాష్ట్రం దివాలా తీసిందంటారు, ఖజానా మొత్తం ఖాళీ ఉందని అంటారు. ఇంకో పెద్ద కథ చెప్తా, 100 కోట్ల ముచ్చట జర్ర ముందడికి వెనక ఉన్నదా కథ. 100 కోట్ల ముచ్చట జర్ర ముంగడికి వెనక చెప్తా. ఇక మరి అద్దంకి దయాకర్ అన్నకి ఏమైందో ఏం కథనో అర్థమైతే లేదు. మొత్తం మీద హెలికాప్టర్ల కంటే కాన్వాయిలో పోతేనే ఖర్చు ఎక్కువ అవుతుంది అని చెప్తా ఉన్నారు ఆయన. ఇక మరి కాన్వాయిలో పోతే ఖర్చు ఎక్కువ అవుతుంది, ఎట్లా ఎక్కువ అవుతుందో నాకైతే ఏం అర్థమైతే లేదు. ఈ కాన్వాయిలో పోతే ఖర్చు ఎక్కువ అవుతుంది అని చెప్తా ఉన్నారు అద్దంకి దయాకర్ సార్. ఇక మరి ఎందుకు ఇట్లా మాట్లాడతారు ఏం కథ రేపు మనకు తెలుస్తుంది. కానీ ఈ పరిస్థితులు ఈ సిచ్యువేషన్లు మనం చూస్తూ ఉన్నాం. ఇక 100 కోట్ల ముచ్చట చెప్తా అన్న కదా, ఆ ముచ్చట 100 కోట్ల ముచ్చట దబ్బున చెప్తా. భారత్ సమ్మిట్ పేరుతోని ఒక కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఆ భారత్ సమ్మిట్ పేరుతోని కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. కానీ ఆ భారత్ సమ్మిట్ అనేది అదొక స్వచ్ఛంద సంస్థ కాదు. మెయిన్గా చెప్పాలంటే అది కాంగ్రెస్ కోసం పనిచేసే ఒక కుద్దు సంస్థ. ఒకవేళ స్వచ్ఛంద సంస్థ అయితే భారత్ జోడో యాత్రను ఎందుకు పబ్లిసిటీ చేస్తుంది, కాంగ్రెస్ కార్యక్రమాలను ఎందుకు పబ్లిసిటీ చేస్తుంది? ఆ స్వచ్ఛంద సంస్థ ఓపెన్ చేస్తే, వెబ్సైట్ ఓపెన్ చేసినా లేకపోతే ఏం ఓపెన్ చేసినా కాంగ్రెస్కి సంబంధించిన అంశాలు ఎందుకు తెర మీదకి వస్తాయి అనేది ఇది ఇప్పుడు నేను చెప్తే అర్థం కాదు. మొత్తం మీద ఆ వివరాలన్నీ నేను చెప్తా. అద్దంకి దయాకర్ అన్న ముచ్చట ఇంకొకటి ఉన్నది. ముసలాయన మోదీకి బుల్డోజర్కు జేసీబీకి తేడా తెలవడం లేదు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ బుల్డోజర్ పోయినా మళ్ళీ మొన్న గదే చెప్పినా మళ్ళీ ఇలా ఇదే చెప్తానా, బుల్డోజర్ పోయినా గదే చెట్లు వీకెత్తది, జేసీబీ పోయినా గదే విధ్వంసం సృష్టించారు, ఇంకేమీ లేదు. 100 ఎకరాలలో చెట్లు పునరుద్ధరణ చేయాలని చెప్పేసి మొటికాయలు వేసింది కదా సుప్రీంకోర్టు ధర్మాసనము. ఇలా బుల్డోజర్లు పోతే ఒక పని చేస్తుంది. ఇప్పుడు బుల్డోజర్ దనదన వేసుకుంటూ పోతుంది. కాకపోతే జేసీబీ కొంత జాప్యమైందేమో. మీరు 4 రోజులలో చేసిన పని ఏదైతే ఉన్నదో 4 రోజుల కంటే తక్కువ టైంలో బుల్డోజర్లు చేసుకుంటూ పోయినాయి కావచ్చు. 4 రోజులు సెలవులు ఉన్నాయి కాబట్టి 62 జేసీబీలు పెట్టిండ్రు, ఎస్సీ భూములలో ఆగం చేసి పడేసిండ్రు. సరే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవి బుల్డోజర్లని మాట్లాడిండ్రు. కానీ రేవంత్ రెడ్డి మీద మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోలే. కాంగ్రెస్ సర్కార్ మీద ఇక్కడ పార్టీ చేస్తున్న దాని మీద కూడా 10,000 కోట్ల అవినీతి ఆరోపణలు ఉన్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పినప్పటికి కూడా మోడీ దీని మీద సిబిఐ విచారణ చేపియాలి, ఎంక్వైరీ చేపియాలని చెప్పినప్పుడు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలే, ఎటువంటి ఆదేశాలు జారీ చేయలే. సరే, ఆయన మాట్లాడినరు అయిపోయింది కానీ ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదు. రైట్, ఇక్కడ దొడ్డిదారిన తెలంగాణ సొమ్మును దోచిపెడుతున్న రేవంత్ రెడ్డి సర్కార్ దాదాపు 100 కోట్ల రూపాయలను అప్పనంగా తెలంగాణ ప్రజల సొమ్మును కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే ఒక స్వచ్ఛంద సంస్థ కోసం ఖర్చు పెడతా ఉన్నారు ఇలా రేవంత్ రెడ్డి సార్ ఇది మీకు ఎక్కడ న్యాయం అయితే సార్? ఇప్పటికే పేద డైలాగులు, పేద రాష్ట్రం మాది, పైసలు లేవు మాకు, ఖజానా మొత్తం ఖాళీ అయింది, రాష్ట్రం మొత్తం అట్టడుగున దిగజారిపోయింది, ఇక్కడ రూపాయి అప్పు పుడతలేదు, తెలంగాణ పరిస్థితి చూసి అప్పు పుడతలేదు అని చెప్పేసి జపాన్ పోతిమి సార్ మనం అప్పుల కోసము. భవతి భిక్షాందేహి అని చెప్పేసి మనం జపాన్ పోయినాం సారు అప్పుల కోసము. ఇలా అందాల పోటీల కోసం 100 కోట్లు ఖర్చు పెడతామంటారు, బడిపోరగాళ్ళకి చాక్ పీసులు లేవంటారు. ఇక్కడ భారత్ సమ్మిట్ కోసము కాంగ్రెస్ కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ కోసము 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 1000 మందికి సరిపడా 100 హోటళ్ళు బుక్ చేస్తారు, కాస్ట్లీ ఫుడ్ ప్రిపేర్ చేపిస్తారు, ఆర్డర్ పెడతారు. ఇలా 100 దేశాల మీదుగా పాల్గొంటాయి, 100 దేశాలకేలా వస్తారు, సమ్మిట్లో పాల్గొంటారు అని చెప్తే అసలు ఆ స్వచ్ఛంద సంస్థ ఎవరి కోసం పనిచేస్తుంది అనేది ఇక్కడ ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ స్వచ్ఛంద సంస్థ భారత్ జోడో యాత్రను ఎందుకు పబ్లిసిటీ చేస్తుంది? సమాధానం చెప్పగలుగుతారా? మొత్తం మీద దొడ్డిదారిన 100 కోట్ల రూపాయలను తెలంగాణ ప్రజల సొమ్మును భారత్ సమ్మిట్ పేరిట కాంగ్రెస్ పార్టీకి 100 కోట్లు తాయిలం
కాంగ్రెస్ పార్టీ సంస్థకు ఫౌండేషన్ అనే పేరుతో గారడి, దీన్ని ఈ కాంగ్రెస్ సంస్థ కాదు అని చెప్పేసి గారడి చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి సార్. వాస్తవానికి చెప్పాలంటే ఆ వెబ్సైట్ మీరు ఓపెన్ చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. ఆ వెబ్సైట్ మీరు ఓపెన్ చేసి చూస్తే మీకు అర్థమవుతుంది అది ఏంది ఏం కథ అనేది మీకు అర్థమవుతుంది. ఎవరికి సపోర్ట్ చేస్తుంది, ఎవరికి మద్దతుగా నిలబడతా ఉన్నది ఒక స్వచ్ఛంద సంస్థ. అట్లా రాజకీయ పార్టీలకు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు నన్ను అడిగితే. అది పూర్తిగా ఆ స్వచ్ఛంద సంస్థ ఏదైతే ఉన్నదో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాల కోసం పనిచేసే సంస్థ, కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాల కోసం అడ్చేసే సంస్థ. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాల కోసమే పనిచేసే సంస్థ అది. కాబట్టి ఇక్కడ మా దగ్గర పైసా పెట్టుబడి లేదు, పైసా పుట్టుబడి లేదు, రూపాయి లేదు అని చెప్పేసి తెల్లారి లేతే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఒక పేద ఫ్యామిలీ వల్లించినట్లుగా మొత్తం మీద గిన్నెలు బోర్లేసినట్టే, గిన్నెలు గలగల అంటారు చూడుండ్రి, గిన్నెలు బోర్లేసినట్టే యాడ మాట్లాడినా మా దగ్గర రూపాయి లేదు, అప్పుల కుప్పగా తెలంగాణ రాష్ట్రం ఉన్నది, తెచ్చిన అప్పులన్నీ మళ్ళా 1,58,000 కోట్ల అప్పులు చేసినాము 16 నెలల పొద్దుల్లా. ఆ తెచ్చిన అప్పులని అప్పులెక్క కట్టడానికి అది పోతుంది అది ఇది పోతుంది అని చెప్పేసి ఇలా అందాల పోటీలకు 100 కోట్ల ఆడికేళ్ళు తెస్తారు. ఇలా ఈ భారత్ సమ్మిట్ అని పేరు పెట్టి ఆ స్వచ్ఛంద సంస్థ ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ కోసం 100 కోట్లు ఎట్లా ఖర్చు పెడతారు? ఆకులు కాల్చుకొని పెంకలేదు ఐతారం నాడు లగ్గమన్నట్లు మీరు ఊ అంటే పైసలు లేవు, ఆ అంటే పైసలు లేవు, రైతులకు రైతు భరోసాకు పైసలు లేవు, రైతు రుణమాఫీకి పైసలు లేవు, పంట పెట్టుబడి సాయం అందించేందుకు పైసలు లేవు. ఇలా నెల రోజుల పొద్దైతుంది. అకాల వర్షాలతోని వడగండ్ల వానలతోని 30,000 ఎకరాల పంట నష్టం జరిగింది. 28 కోట్ల రూపాయలు మేము ఇచ్చినాము అని చెప్పేసి అట్లా ఇట్లా అని చెప్పేసి పబ్లిసిటీ కోసం ఫ్లెక్సీల పేర్లు కొట్టించడం కోసం, రైతు రుణమాఫీ అయిన రైతుల పేర్లు కొట్టించడం కోసం గ్రామానికి ఫ్లెక్సీల కోసం కొన్ని కోట్ల రూపాయలు పంపిస్తూ ఉన్నారు. దాదాపు ఎన్ని గ్రామాలు ఉంటాయో అన్ని గ్రామాలకు ఒక ఫ్లెక్సీకి 300 రూపాయల చొప్పున అన్ని గ్రామాలకు మొత్తం మీద ఎన్ని ఫ్లెక్సీలు అవసరం ఉంటాయి ఏం కథ అని చెప్పేసి వివరాలు తీసుకొని 28 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. అటు అందాల పోటీకి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. ఇటు భారత్ సమ్మిట్ పేరుతోని 100 దేశాల నుంచి ఇక్కడ పాల్గొంటారు అని చెప్పేసి అదొక స్వచ్ఛంద సంస్థ. ఆ స్వచ్ఛంద సంస్థ పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అండర్లో పనిచేసే స్వచ్ఛంద సంస్థ. ఆ సంస్థ కోసం వస్తున్న నాయకుల కోసం, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కోసం, వివిధ దేశాలలో ఉన్న కాంగ్రెస్ నాయకుల కోసం ఇలా వాళ్ళని ఇక్కడికి రప్పించేది సమ్మిట్ అని చెప్పేసి పేరు పెట్టి దాదాపు 100 కోట్ల రూపాయలు 1000 మందికి సరిపడా హోటళ్ళు బుక్ చేసుడు, 1000 మందికి సరిపడా మొత్తం మీద కాస్ట్లీ ఫుడ్లు బుక్ చేసుడు. వాళ్ళ కుట్టిగానే అవుతుందా చెప్పుండ్రోళ్ళ రాకపోకలకే కోట్ల ఖర్చు అవుతుంది. ఇక వాళ్ళకు తిండికి తిప్పలకు వేములవాడ పోతేనే అక్షరాల 32,000 రూపాయల అక్షరాల ఒక్క ప్లేట్ భోజనము వేములవాడ పోతేనే, వేములవాడ బహిరంగ సభకు పోతేనే అక్షరాల ఒక్క ప్లేట్ 32,000 రూపాయలు పెట్టి భోజనం చేసిండ్రు. సోఫాలతోని సహా మంచాలతోని సహా కొత్త ఆర్డర్ పెట్టిండ్రు. ఇలా వాళ్ళ కోసము వచ్చేటోళ్ళ కోసము స్వచ్ఛంద సంస్థ పేరుతో పనిచేస్తున్న ఒక కాంగ్రెస్ అండర్లో పనిచేసే స్వచ్ఛంద సంస్థ కోసం భారత్ సమ్మిట్ అని పేరు పెట్టుకొని మొత్తం మీద వాళ్ళకి ఇలా 100 కోట్ల రూపాయలు అప్పనంగా తెలంగాణ ప్రజల సొమ్మును దారాదత్తం చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమైంది. ఎందుకు సారు తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం ఖర్చు పెట్టాల్సిన పైసలు మీ ప్రయోజనాల కోసం ఖర్చు పెడతా ఉన్నారు, ఎవరు మెప్పు పొందడం కోసం ఇట్లాంటి ఖర్చు పెడతా ఉన్నారు అనేది తెలంగాణ సమాజానికి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. రైట్. ఇక మొదటిసారిగా పహల్గామ్లో జరిగిన దాడి గురించి మోడీ మాట్లాడినరు. ఆ మోడీ ఏం మాట్లాడిరంటే ఎవరిని వదిలిపెట్టేది లేదు, ఈ దాడికి సహకరించిన వాళ్ళు కానీ ఉగ్రవాదులకు సహకరించేటోళ్ళని కానీ ఎవరికి బీహార్లో మాట్లాడినరు, ఆయన హిందీలో ప్రసంగిస్తూ ఉన్నారు, ఏకదం ఒక్కసారిగా ఇంగ్లీష్లో స్పీచ్ దంచిండ్రు. ఇంగ్లీష్లో ఎందుకు దంచిండ్రంటే ఆయన ప్రపంచ దేశాల అధినేతలతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ దాడికి సంబంధించి పాకిస్తానీయులు దాడి చేసిండ్రు అనే ముచ్చట తెర మీదకి వస్తూ ఉన్నది. అక్కడ వాళ్ళందరూ ప్రపంచ దేశాల అధినేతలతో మాట్లాడుతూ ఉన్నారు మోడీ. కాబట్టి ఏకదమన ఇంగ్లీష్లోకి స్పీచ్ మార్చి మొత్తం మీద అందరికి అర్థమయ్యేటట్టు చెప్పారు. అయితే ఇక్కడ అంశం ఏంటంటే ఇక్కడ భద్రతా బలగాల నిర్లక్ష్యం అని చెప్పేసి రక్షణ శాఖ నిర్లక్ష్యం వల్లనే ఈ దాడి జరిగింది అని చెప్పేసి కొంతమంది ఆరోపిస్తూ ఉన్నారు. రేపు తెలవాల్సిన అవసరం ఉన్నది ఈ అంశానికి సంబంధించిన ముచ్చట. ఇక కొనుగోలు కేంద్రం వద్ద బైఠాయించి రైతుల ధర్నా, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అనుకుంటున్న నినాదాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముస్తాఫా నగర్ గ్రామ కొనుగోలు కేంద్రం వద్ద ధర్నా చేస్తున్న రైతులు. ఈ గంభీరావుపేటకు సంబంధించి నిన్ననే మనం ఒకటి చూసినాము.
చూసినాము, రైతులు తిరుగుబాట్లు ఏమనెత్తిండ్రు, అధికారికి మొసమర్రనీయలేరు, మీరు కొంటారా, ఏం చేస్తారు, కొనకపోతే లేకపోతే మీకు వర్క్ చేయ సాధన కాకపోతే, మీకు రాజకీయం చేసుడు సాధ కాకపోతే, లేకపోతే మీరు ఈ పని చేసుడు మీరు సమర్థవంతులు ఈ పనికి మీరు కారనుకుంటే ఎంబడే రాజీనామా చేసి పోవాలి, మీరు కొనేదాకా మిమ్మల్ని నిద్ర కూడా పోనీయము, వడ్లు ఎట్లా కొనరు మీరు అని చెప్పేసి ఆ గంభీర్రావు పేటల్ని మొత్తం మీద ధర్నాకు దిగిరు. ఇది రెండో ధర్నా. రైట్. ఇక పాలకుర్తి నియోజకవర్గంలో మితిమీడిపోతా ఉన్నాయి కాంగ్రెస్ నాయకుల ఆగడాలు. ఇది మొత్తం మీద పిఏ గారి ఎమ్మెల్యే అన్నట్లు వ్యవహారం నడుస్తూ ఉన్నదనే ముచ్చట్లు కూడా తెర మీదకి వస్తూ ఉన్నాయి. అదేమో సినిమాలో ఉన్నట్లు పిఏ గారి ఎమ్మెల్యే గారి పిఏ కాదు, పిఏ గారి ఎమ్మెల్యే అన్నట్లు నడుస్తూ ఉన్నది అని చెప్పేసి కొన్ని అంశాలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. పాలకుర్తి నియోజకవర్గంలో మొత్తం మీద కాంగ్రెస్ అనుచరుల బెదిరింపులు పెరిగిపోతూ ఉన్నాయి. ఆ పాలకుర్తికి సంబంధించి యశస్విని రెడ్డి అనుచరులు బీఆర్ఎస్ కార్యకర్తకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ మధ్యలో కొన్ని బూతులు వచ్చి ఆ బూతులు వచ్చే వరకు కొద్దిగా వినబెట్టే ప్రయత్నం చేస్తా. రైట్, ఒకసారి వినండి. ఇప్పుడు టీఆర్ఎస్ అంటే వాళ్ళు అప్పుడు ఏం పనులు చేయలేదు కాబట్టి వాళ్ళ మీద పెడతాడు. ఇప్పుడు నువ్వు దేని మీద పెడతావు? నేను వాళ్ళపైన పెడతాను, మీకు చేసిన పనులపైన మేము పెడతాను. ఇప్పుడు దాని కాంగ్రెస్ నువ్వు విమర్శించడు ఎక్కడతా నీ కాంగ్రెస్ పైన ఏదో చూపించా నా చూపి నీ ఏదో పెట్టినా చెప్పు తమ్మి ఇటుని నేను చెప్తానా అన్నా. నీ పార్టీ ఏమైనా చెప్తే అది పెట్టుకోగాని ఈ కాంగ్రెస్ ఇది చేసిందా అది చేసిన కాంగ్రెస్ మీద పెడితే మాత్రం కొద్దిగా సీరియస్ యాక్షన్ ఉంటుంది. మళ్ళీ నువ్వు తర్వాత బాధపడద్దు. సరేనా, వాళ్ళు కూడా పెట్టొద్దని చెప్పు. మొత్తం మీద ఈ సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ కార్యకర్తకు కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అనుసరుడట. ఎట్లా విమర్శిస్తారు మీరు? విమర్శించద్దా సారు? అవు సారు, ఉన్నదంటే ఊళ్ళో ఉండద్దు అన్నట్లు గింత కోపమా, గింత అధ్వానమా ఉండదా సారు? విమర్శించద్దా సారు? విమర్శిస్తారు కదా సారు. పని అయిపోతే ఎవరైనా విమర్శిస్తారు. ఓటేసిన వాళ్ళు విమర్శించరా? బీఆర్ఎస్ అయితేంది, కాంగ్రెస్ అయితేంది, ఇంకొకటి అయితేంది, ఎవరైనా విమర్శిస్తారు. మొత్తం మీద మీనాక్షి నటరాజన్ ఇంకో బాంబు కూడా వేల్చిర్రు. మంత్రివర్గ విస్తరణ మొన్న మనం చూసినాం. నోవాటల్లో మీటింగ్ ఏర్పాటు చేసుకుని రేవంత్ రెడ్డి సారు ఏం చెప్పారు ఎమ్మెల్యేలకు, దాంట్లో నిరసన కూడా వ్యక్తం చేసిండ్రు. ఆ మీటింగ్కు అటెండ్ కాకుండా సిఎల్పి సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ మీటింగ్కి అటెండ్ కాకుండా కొంతమంది ఎమ్మెల్యేలు ఎవరైతే మంత్రి పదవి మీద మనసు వారేసుకున్న ఉన్నారో, గడ్డం వివేక వెంకటస్వామి కానీ, లేకపోతే ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కానీ, ఇంకా ఇటు పోతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ పోలే ఆ కార్యక్రమానికి ఒక నిరసన వ్యక్తం చేసిండ్రు. ఇక ఎవరికి ఇష్టం వచ్చినట్టు మొత్తం మీద మల్రెడ్డి రంగారెడ్డి అయితే నేను రాజీనామానే చేస్తా అన్నాడట. ఇంకొక పేరు చేరింది, మొన్న మనం చూసినాము వాకిడి శ్రీహరి పేరు కూడా చేరింది. ఆయనకు సంబంధించిన అనుసరులు ఎవరైతే ఉంటారో, మీరు వాకిడి శ్రీహరికి గనక మంత్రి పదవి ఇవ్వకపోతే మిమ్మల్ని గద్దె దించుతాం బిడ్డ అని చెప్పేసి కొన్ని అంశాలు మాట్లాడినట్టు ఇక్కడ తెలుస్తూ ఉన్నది. అయితే మీనాక్షి నటరాజన్ ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చిండ్రు. ఈ ఏదైతే మంత్రివర్గ విస్తరణ ఉన్నదో ఆ మంత్రివర్గ విస్తరణ అనేది ఢిల్లీ ఏఐసిసి పెద్దల చేతులలో లేదు, ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులలోనే ఉన్నది అని చెప్పేసి ఒక బాంబు వేల్చింది. ఇక చెప్పుర్రి రేవంత్ రెడ్డి మాటను మీనాక్షి నటరాజన్ ఎక్కడ కాపాడినట్టు, మీనాక్షి నటరాజన్ మాటను మరి మీనాక్షి నటరాజన్ మాట్లాడిన దాని మీద రేవంత్ రెడ్డి ఏం స్పందిస్తారనేది మనం రేపు చూడాలి. మరి రేవంత్ రెడ్డి సార్ ఏం అంశం చెప్తారు? మొన్ననేమో సిఎల్పి సమావేశం నోవాటర్లో ఏర్పాటు చేసుకొని ఎమ్మెల్యే మంత్రి పదవి మీద ఎవరు స్పందించడానికి లేదు, అధిష్టానం నిర్ణయం తీసుకున్నది ఆల్రెడీ, నా చేతులలో ఏమీ లేదు, అంత అధిష్టానం చేతులలోనే ఉన్నది. మంత్రివర్గ విస్తరణ కావాలంటే చెలో ఢిల్లీ అనాల్సిందే. మనము ఢిల్లీలో సీలు కవర్ నుంచి ఎవరి పేర్లు వస్తే గాల పేర్లే మనం ఇక్కడ ప్రకటిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ ఎమ్మెల్యేలకు సార్ వారు చెప్పుకున్నారు. కానీ మీనాక్షి నటరాజన్ ఏం చెప్పిండ్రు? రియల్లా మంత్రివర్గ విస్తరణ అనేది హైకమాండ్ చేతుల్లో లేదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ చేతులలోనే ఉన్నది అని చెప్పేసి ఇప్పుడు చెప్పుండ్రి. 10 శాఖలను ఆయన దగ్గరనే పెట్టుకొని నేను సమర్థవంతంగా 10 శాఖలను ఏమంటారు ఎలగబెడతా అని రేవంత్ రెడ్డి సార్ ఇవాళ ఏం చేసిండ్రు? 10 శాఖలను ఆయన దగ్గరనే పెట్టుకున్నారు. మెయిన్ విద్యాశాఖ, హోంశాఖకు మంత్రులు లేరు. విద్యాశాఖ వ్యవస్థ పరిస్థితి అధ్వానం, హోంశాఖ రక్షణ శాఖ పరిస్థితి అధ్వానం, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పిన పరిస్థితి. ఇక చెప్పుర్రి. మరి మీనాక్షి నటరాజన్ది నమ్మాలనా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది నమ్మాలనా? మీనాక్షి నటరాజన్ అంటే ఏఐసిసి నుంచి వచ్చిన ఆమెనే కాబట్టి నమ్మాల్సిన అవకాశం ఉంటుంది, అవసరం ఉంటుంది. మరి మొత్తం మీద ఎందుకు రేవంత్ రెడ్డి సార్ ఈ మంత్రివర్గ విస్తరణను అడ్జేస్తూ ఉన్నారు, ఆపుతా ఉన్నారు అనేది రావాలి. ఇక బట్టతల అన్నలు జర పాపం బాధపడకుండ్రి. మీకోసం ఒక మంచి నూనె పట్టుకొని వచ్చిండు ఒక అన్న. 7 కేలో వచ్చిండట, బొంబాయికేలో వచ్చిండట. ఈడ ఏం చేసిండు? దుకాణం తెరిచిండు.
దుకాణం తెరవంగానే పోలీసులు ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇదివరకు ఒకటి చూసినాం కదా నువ్వు, ఇది అసొంటిది కాదట. మరి మొత్తం మీద లైవ్లో మంచి రిజల్ట్ పొందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పోలీసులకు వీడియోలు సహా చూపెడతా ఉన్నారు. ముదుగాల నా గుండె ఎట్లున్నది, ఇప్పుడు నా గుండె ఎట్లున్నది అని చెప్పేసి ఉన్న ఆ వీడియోలు కూడా చూపెట్టిండు. మరి వీళ్ళని పోలీసులు ఎందుకు అదుపులోకి తీసుకున్నారంటే వాళ్ళు పర్మిషన్ తీసుకోకుండా ఇక్కడ వచ్చి పెట్టిర్రు. మొన్ననే ఒక వాళ్ళు కూడా బొంబాయికి వెళ్ళి వచ్చిర్రు. బట్టతల మీద నూనె రాస్తామని చెప్పేసి ఒకళ్ళ దగ్గర 200 ఫీజు తీసుకొని మంచిగా చెక్ వేసిండ్రట, మంచిగా బిస్తర్ కట్టిండ్రట. ఇక వాళ్ళు ఎలర్జీ, కుర్పులు ఇట్లాంటి అది అవస్థలతో ఇబ్బంది పడ్డారు. మొత్తం మీద వాళ్ళని దొరకబట్టిరో లేదో కానీ ఇక ఇది బట్టతల మీద ఎంటికలు మొలిపిస్తామని చెప్పేసి నూనె పట్టుకొని వచ్చి రూపాల్లో బట్టల మీద వెంట్రుకలు మొలిపిస్తామని ఇన్స్టాగ్రామ్లో ప్రచారం. ఎగబడ్డ జనం. ఢిల్లీకి చెందిన సల్మాన్ అనే వ్యక్తి బట్టతల మీద షాంపూ ఆయిల్ వేసి వెంట్రుకలు వస్తాయని ఒక్కొక్కరికి దగ్గర 700 వసూలు. ఉప్పల్ భగయత్లోని శిల్పారామం వద్ద స్టాల్ ఏర్పాటు. భారీగా చేరుకున్న జనం. పర్మిషన్ లేకుండా స్టాల్ ఏర్పాటు చేయడంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అని చెప్పేసి ఇక్కడ రిజల్ట్ పొందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ రిజల్ట్ పొందిన చెప్తా ఉన్నారు. ఇంకా ఇది పొదుగాలనే చెప్పిన ఉగ్రదాడి నుంచి 11 మందిని కాపాడిండ్రు కాశ్మీరీ వ్యాపారి నజాకత్ అలీ అని చెప్పేసి. ఛత్తీస్గఢ్కు చెందిన శివాంజ్ జైన్, అరవింద్ అగర్వాల్, హ్యాపీ వాధవన్ మరియు కుల్దీప్ తపక్ల కుటుంబ సభ్యులు 11 మంది విహారయాత్రకు పహల్గామ్కు పోతే అక్కడ నజాకత్ అలీ స్థానిక బట్టల వ్యాపారి. ఆయన మీరు భయపడకుర్రి అని చెప్పేసి వాళ్ళని సురక్షితమైన ప్రాంతాలకు తరలించి ప్రాణాలు పరంగా పెట్టి మరి మొత్తం మీద ప్రాణాలను అడ్డేసి మరి ఆయన ప్రాణాల మీదకి వస్తుందని లెక్క చేయకుండా ఆ 11 మందిని కాపాడినరు. వీళ్ళు నిజంగా వీళ్ళకు గ్రేట్. వీళ్ళు ప్రాణాలు కాపాడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రేట్ అని చెప్పుకోవాలి. ఈ ఉగ్రవాదుల చర్యలు మరి ఇంతటితోనే ఆగుతాయి, ఇట్లనే ముంగడికి పోతాయో తెలియదు. ఈ పరిస్థితులు చూస్తూ ఉన్నాము. ఆయన ఇంకో ముచ్చట ఏదైతే ఉన్నదో నిన్న బద్దెనపల్లికి సంబంధించి పంచాయతీ కార్యదర్శి ప్రియాంక మీద కాంగ్రెస్ నాయకులు మొత్తం మీద బెదిరింపులకు పాల్పడ్డారు. మేము చెప్పిన వాళ్ళకే ఇండ్లు ఇస్తావా లేకపోతే సస్తవా, మేము చెప్పినట్టు ఇంటవా లేకపోతే సస్తవా అని అంటే ఆ ప్రియాంక అనే మహిళా అధికారి, దళిత మహిళా అధికారి, పంచాయతీ కార్యదర్శి ఆ రిజైన్ లెటరు తెలియకుండా మొత్తం మీద సంబంధిత అధికారికి పంపేసి ఆమె అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది. ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టి ఒక లేఖ కూడా రాసిండ్రట. ఇట్లా నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు, వాళ్ళు చెప్పిన వాళ్ళకే డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలంటారు, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలంటారు, ఇంకుడు గుంతల ముచ్చట్లు కూడా గతంలో ఇబ్బంది పెట్టిరండి లేఖ రాసి పాపం ఆమె ఇంట్లో నుండి పారిపోయింది. వాళ్ళ పేరెంట్స్ ఫిర్యాదు మీదకు కేసు నమోదు చేసిన పోలీసులు మొత్తం మీద వీళ్ళ సహకారంతో ఆమె అక్కడ కడపలో ఉన్నట్టు గుర్తించారు. మొత్తం మీద ఆమె ఆచూకీ లభ్యమైంది. కాంగ్రెస్ నాయకుల ఆగడాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి అని చెప్పేసి ఇక్కడ వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇవి ఈరోజు ఈయల్లటి ముచ్చట్లు ఎట్లున్నాయి, మంచిగా ఉన్నాయి కదా. మళ్ళీ రేపటి ఈయల్లటి ముచ్చట్లలో మళ్ళీ కలుసుకుందాము. ఇక మరి కరెంట్ అయితే నన్ను ఆగం చేస్తూ ఉంది. అక్కల ముక్కలు అన్నట్లు మొత్తము గాయగత్తర గందరగోళం లేపుతా ఉన్నది. నేను కరెక్ట్ టైంకు ప్రోగ్రామ్ మొదలు పెడదామనే టైంకే టుక్కున కరెంటు పోతుంది. మళ్ళీ 11కి వచ్చింది, అందుకే మొదలు పెట్టుడు అయింది. ఇక మొత్తం మీద ఇవి రేపటి ఇయ్యాలటి ముచ్చట్లతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీరు చూస్తూనే ఉండండి ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్. చూస్తోళ్ళందరూ లైక్ కొట్టుండ్రి, షేర్ కొట్టుండ్రి. ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శనార్థి.